అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్ కవిం పురాణమనుశాసితారం అనోరణీయాం సమనుస్మరేద్యః సర్వస్య ధాతారవచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా నా అన్యగామిన మనసు అనేటువంటి యొక్క వస్తువు నా అన్యగామిన అన్యగామిన అంటే పోవటం అన్యముగా పోతూ ఉంటుంది, ప్రపంచ వస్తువులకు పోతూ ఉంటుంది, విషయ భోగాల్లోకి పోతూ ఉంటుంది. ఏమాత్రం మారాము అని చెప్పనంటే అది ప్రపంచంలో మునకలు వేస్తూ ఉంటుంది మనస్సు. కనుక ఈ మనసు అనేటువంటి యొక్క వస్తువునట అంటాడు వశిష్ఠ మహర్షి యోగ వాసిష్టంలో, బాలయేతు చిత్తలాలకం. బాలుడు పోరాడుతూ ఉంటాడు. ఏమాత్రం కనుక తల్లి ఆ వైపుకు తిరిగిందా అంటే వీడు వాకిట్లో ఉంటాడు, వాహనాలు వస్తూ ఉంటాయి, వాటిల్లో పోయి ప్రమాదానికి గురవుతాడు. ఎట్లయితే ఆ పసిబిడ్డ వైపు ఆ తల్లి కన్ను వేసి ఉంచి వాడిని గట్టిగా పట్టుకుని తీసుకొచ్చి ఇంట్లో పెడుతూ ఉంటుందో అట్లాగా సాధకుడై ఉన్నటువంటి వాడు కూడా బాలయేతు చిత్తలాలకం అంటాడు వశిష్ఠ మహర్షి యోగ వాసిష్టంలో. ఆ విధంగా మనసు అనేటువంటి యొక్క వస్తువును కూడా మనం గమనికగలిగి దానిని మన అదుపులోకి తెచ్చుకోవాల్సి ఉంటుంది. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా. ఆ విధంగా ఎవరైతే మనస్సుని అభ్యాసయోగము ద్వారా, అభ్యాసయోగము అన్నాడు గీతలో చాలా చోట్ల పరమాత్మ చాలా పదాలు వాడుతూ ఉంటాడు. అభ్యాసయోగము, జ్ఞానయోగము, ఆత్మ సంయమ యోగము, అవికంపేన యోగేన ఇట్లా పదాలు వాడుతూ ఉంటాడు. అన్ని పదాల యొక్క అర్థం ఒకటే. అవికంప యోగం అంటే కంప అంటే చలనం. మనసు అనేటువంటి యొక్క వస్తువులో ఉన్నటువంటి చలనాన్ని చక్కగా లేకుండా చేయగలిగేటువంటి యొక్క విధానం నువ్వు చెయ్యాలి, నువ్వు చేసుకోవాల్సిందే. చేస్తే వచ్చేది తప్ప ఊరికే వచ్చేది జ్ఞానం కాదు. కొంతమంది బోధిస్తూ ఉంటారు, అయ్యా మీరు ధ్యానంలో కూర్చోండి, మనసు పోతూ ఉన్నదా, ఆలోచనలు వస్తూ ఉన్నాయా రానిగాక, నువ్వే ఆపమాక, అవి వచ్చి అవి ఆగిపోతాయి అని చెప్పని అంటారు. అయ్యాడు ఆగుతాయి. అది వచ్చే అది జీవనది ప్రవహిస్తూ ఉంటుంది కానీ దానికి అంతం అంటూ ఏమి లేదు. నువ్వు దాన్ని అరికట్టగలిగితే ఆగుతాయే కానీ అది మాత్రం ఆలోచనలు లేకుండా మానుకోవడం అంటూ మనసు మాత్రం చేయదు. అభ్యాసయోగయుక్తేన, అభ్యాసం అంటే పలుమార్లు చేయాలి. మనసు అనేటువంటి యొక్క వస్తువులో ఉన్నటువంటి యొక్క ఆలోచనలు లేకుండా మనం ఆ మనస్సుని పరమాత్మకు అర్పించాలి. మనం మనస్సుని ఏం చేశాం, ప్రపంచానికి అర్పించాం. ఉదయం లేచావు అంటే పడుకోబోయేదాకా ఏం చేస్తున్నావు చెప్పండి? ఏం చేస్తారు? శబ్దములు, స్పర్శములు, రూపములు, రసములు, గంధములు, ఇవే మన జీవితం అంతా కూడా. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. ఇంకా ఉన్నాయి ఏమన్నా? విన్నారు, వినటం అయిపోయింది, తిన్నారు, తినటం అయిపోయింది, చూశారు, చూస్తాం అయిపోయింది, తర్వాత ఏం చేస్తారు? మళ్ళా మామూలే. ఇట్లాగా మనం ప్రపంచంకి అర్పజెప్పాం మనస్సుని. పరమాత్మ ఏమంటూ ఉన్నాడంటే, అయ్యా ఆ మనస్సును నాకు అర్పించు, నేను నీకు శుభాన్ని చేకూరుస్తా, ఆనందాన్ని చేకూరుస్తా, శాంతిని ఇస్తా, సకల శుభాలు కలగజేస్తా. ఇది పరమాత్మ చెప్పేటువంటి మాట. అందుచేత అట్టి ఆ మనస్సు ఉన్నదే అభ్యాస అనగా ప్రయత్నము ద్వారానే మన మనస్సుని నిలబెట్టాల్సి ఉంటుంది. ప్రయత్నం చేస్తే వచ్చేది మోక్షం, అప్రయత్నంగా వచ్చేది ఏమిటి జీవితంలో? ఏమొస్తుంది చెప్పండి? ఏ ప్రయత్నం లేకుండా వచ్చేది ఏమున్నది? ప్రయత్నం చేస్తే వచ్చేది మోక్షం, అప్రయత్నంగా వచ్చేది మృత్యువు. మృత్యువు కోసం ప్రయత్నం చేయాలా?
2 పూట్ల భోంచేస్తూ ఉడుకుంటూ ఉండు, ఆమె వచ్చి లేపుకుపోతుంది. అయ్యా టైం అయింది, పదరా పోదాం అని చెప్పి అంటుంది. జ్ఞానం ప్రయత్నం చేస్తే వస్తుంది, అజ్ఞానం అయితే ప్రయత్నం చేయాలా? అవసరం. ప్రకాశం రావాలంటే ప్రయత్నం చేయాలి, నూనె పోయాలి, ఒత్తి పెట్టాలి, అగ్గిపొల గీయాలి, ముట్టించాలి, ఇన్ని చేస్తే తప్ప ప్రకాశం రాదు. అంధకారం రావాలంటే గమ్మును కూర్చో, అంధకారం వస్తుంది. అట్లా జ్ఞానం రావాలంటే ప్రయత్నం చేయాలి, అజ్ఞానం రావాలంటే అదే వచ్చేస్తూ ఉంటుంది, అజ్ఞానం వస్తూ ఉంటుంది. అభ్యాస యోగయుక్తేన చేతసా నాన్యగామిన, నా అన్యగామిన ఎటు పోనివ్వకుండా నిగ్రహముగా ప్రధానముగా జీవితంలో ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెట్టేటువంటి వారు ప్రతి ఒక్కరు గ్రహించాల్సిన అంశం ఏంటని చెప్పానంటే శాస్త్రాన్ని ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉంటుంది. లోకంలో చాలామంది శాస్త్ర ప్రామాణికం లేకుండా ఏవో వాళ్ళగా ఊహించుకుని మార్గంలో పోతూ ఉంటారు. అలాగా వారికి వారుగా ఊహించుకుని ఏ యొక్క భగవద్గీత ఉపనిషత్తులు శాస్త్రం యొక్క విధానం లేకుండా మరి కొత్త పంధాగా, కొత్త ఆలోచనలుగా, కొత్త మార్గంగా వాళ్ళే అల్లికలు చేసుకుని పోయేటువంటి సిద్ధాంతాలు లోకంలోకి వస్తూ ఉంటాయి. శంకరాచార్య కాలంలో నైయాయికులు, వైశేషికులు, చారవాకులు, బౌద్ధులు, కాపాలికులు, సౌత్రాంతికులు, నాస్తికులు అనేక రకాలైనటువంటి యొక్క సిద్ధాంతాలు వచ్చేసాయి ఆ కాలంలో. ఇవన్నీ కూడా అప్రామాణికములు, వేదబాహ్యములు అంటారు. అప్రామాణికములు అనగా శాస్త్ర ప్రామాణికము లేకుండా ఉన్నటువంటి యొక్క మార్గాలు అన్నమాట. అలాంటి వాటిలో ఏమంటే పోయేటువంటి వాళ్ళు ఏమవుతారని చెప్పనంటే దానికి ముండకోపనిషత్తు బోధించింది. అవిద్యాయాం అంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మన్యమానాః దంద్రమ్యమానాః పర్యంతి మూఢాః అంధేనైవ నీయమానాయ దాందాః. అవిద్యాయాం అంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మన్యమానాః. వాళ్ళు ఏమంటారంటే అవిద్యాయాం అంతరే వర్తమానాః, అజ్ఞాన కోపంలో పడి ఉన్నాడు, వాడు తెలియని తనంతో ఉన్నాడు. ఆత్మ అంటే తెలియదు, బ్రహ్మం అంటే తెలియదు, మోక్షం అంటే తెలియదు, ఏమీ తెలియదు. స్వయం ధీరాః పండితం మన్యమానాః. స్వయం ధీరుణ్ణి, నాకంత తెలుసు అంటాడు వాడు. నాకెవరు చెప్పే అంత అవసరం లేదు, నాలోనే అవన్నీ ఊరుతా ఉన్నాయి బయటికి, బావిలో ఓట్లాగా ఊరుతామని చెప్పని అంటాడు. స్వయం ధీరాః పండితం, నేనే పండితుణ్ణి, ఏ గురువు అవసరంలా, ఏ శాస్త్రం అవసరంలా, నేనే జీవితం మీకు కావాలని చెప్పనంటే అంటాట వాడు. స్వయం ధీరాః పండితం మన్యమానాః దంద్రమ్యమానాః పర్యంతి మూఢాః అంటాడు. ముండకోపనిషత్తులోనూ వస్తుంది మంత్రం, కఠోపనిషత్తులో కూడా మంత్రం వస్తుంది, కాటకవల్లిలో వస్తుంది, ముండకోపనిషత్తులో కూడా వస్తుంది మంత్రం. దంద్రమ్యమానాః పర్యంతి మూఢాః, భ్రాంతితో ఉన్నటువంటి యొక్క మూఢునున్నదే. ఆ విధముగా వేద ప్రామాణికం లేకుండా, శాస్త్ర ప్రామాణికం లేకుండా సొంతముగా కొన్ని పదాలు అల్లిక చేసుకుని కొత్త సిద్ధాంతాలు, కొత్త పదాలు, కొత్త గ్రంథాలు, కొత్త వాంగ్మయాలు నిర్మాణం చేసుకుని పోయేటువంటి యొక్క వాళ్ళ విధానమును చూశారా ఎట్లా ఉంటుందయా అని చెప్పనంటే అంధేనైవ నియమానా యథాంధాః. అంధేనైవ నియమానా, అంధుడు దోవ చూపుతూ ఉన్నాడు, 10 మంది అంధులు వెనకాలబడి పోతూ ఉన్నారు. అర్థమైందా? అంధుడేమో దోవ చూపుతున్నాడు, వెనకాల వచ్చేవాళ్ళు కూడా అంధులు అన్నమాట. ఓ పెద్ద నుయ్యో ఉందనుకోండి, ఏమవుతుంది అప్పుడు? ముందు గురుగారు పడతాడు, ఆయన మీద వీళ్ళు పడతారు. అంధేనైవ నియమానా యథాంధాః అంటుంది ముండకోపనిషత్తు. శాస్త్రం ప్రామాణికం కావాలి. అది ఏ శాస్త్ర విధిముసృజ్య వర్తతే కామకారతః న సిద్ధిం న వాప్నోతి న సుఖం న పరాంగతిం. ఏ శాస్త్ర విధిముసృజ్యత, పరమాత్మ అంటాడు గీతలో, ఏ శాస్త్ర విధిం ఉసృజ్య, ఎవరు శాస్త్ర విధానం చెప్పింది శాస్త్రం, ఇట్లా పోవాలని చెప్పి అన్నది. ధర్మం కానీ, న్యాయం కానీ, అన్యాయం కానీ మొత్తం కూడా శాస్త్రం మనకు బోధిస్తున్నది. ఆత్మ అంటే పరమాత్మ అంటే మోక్షం అంటే జ్ఞానం అంటే ఏంటి, ఎట్లా పొందే అవకాశం మోక్షాన్ని అనే అంశాలన్నీ కూడా శాస్త్రం బోధిస్తున్నది.
ఎవరు శాస్త్ర విధిం ఆ శాస్త్రం యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని విధిం వదిలిపెట్టి కామకారత తమకు తామే అలికలు చేసుకొని తమకు తానే కొన్ని గ్రంథాలు రచించుకొని శాస్త్ర ప్రామాణికం లేకుండా పోతూ ఉంటారట. అలాగా పోయేటువంటి వాళ్ళు ఏమవుతారయ్యా అని చెప్పనంటే నసిద్ధిం నవాప్నోతి నసుఖం న పరాంగతిం గతి కానీ మోక్షము కానీ సిద్ధి కానీ పరమగతి కానీ సుఖం కానీ వాళ్ళు పొందే అవకాశము లేదు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితౌ ఏది చెయ్యాలో ఏది చేయకూడదు ఏది బంధమో ఏది మోక్షమో ఏది ఆత్మో ఏది అనాత్మో అనేవన్నీ కూడా శాస్త్రం చెప్పింది కాబట్టి తస్మాత్ శాస్త్రం ప్రమాణం శాస్త్ర ప్రామాణికం తీసుకుని పయనించాల్సి ఉంటుంది లోకంలో. శంకరాచార్య కాలమే కాదు ఇప్పుడు చాలా మతాలు వచ్చాయి మనకి. ఎవరైతే శాస్త్రం ప్రామాణికంగా తీసుకుంటారో ఇన్ని సిద్ధాంతాలు ఉండేది ఏముండదు, ఒకే సిద్ధాంతం ఉంటుంది. ఎందువల్ల ఇన్ని సాంప్రదాయాలు ఇన్ని సిద్ధాంతాలు వస్తున్నాయని చెప్పనంటే సొంతంగా బుద్ధి శాస్త్ర ప్రామాణికం లేకుండా సొంతముగా ఆలోచించి పోయే విధానంగా వచ్చాయి కాబట్టి అనేక రకాలైనటువంటి సిద్ధాంతాలు లోకంలోకి వచ్చేస్తాయి అన్నమాట. ఈ నానా విధాయకాలుగా బోధించేటువంటి వారు లోకంలో ఏర్పడ్డప్పుడు ఏమవుతుంది, సగటు మానవుడు సామాన్య మానవుడు ఏ మార్గంలో పోవాలో దిక్కు తీయకుండా ఉంటుంది వాడికి. ఆయన చెప్పేది వాస్తవమా ఈయన చెప్పేది వాస్తవమా ఆయన చెప్పేది వాస్తవమా నీకు దిక్కుదైన వ్యవహారం అయిపోతుంది సామాన్య మానవునికి. కాబట్టి అందరూ కూడా శాస్త్రాన్ని ప్రామాణికంగా తీసుకున్నట్లయితే ఒకే మార్గం ఉంటుంది. కాబట్టి శాస్త్రం చెప్పింది గీత తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అన్నాడు. విజయవాడ రైల్వే స్టేషన్ జంక్షన్ ఒక నిరక్షర కుర్చీ భార్య ఇద్దరు బిడ్డలు సంకన వేసుకున్నాడు పైన మూట ఎత్తు పెట్టుకున్నాడు పోయాడు బండిలో కూర్చున్నాడు. ఏమండి ఈ బండి ఆ ఊరు పోతుందని చెప్పి అడిగాడు. నీకు ఎవరు చెప్పారు ఆ ఊరు పోతుందని చెప్పాను. దిగు ముందు అసలు ఆ ఊరు పోతుంది మరే బండి పోతుంది ఆ పక్క బండి ఉందిగా అది పోయి ఎక్కమని చెప్పాను. వాడేం చేశాడు మూట మొత్తం సర్దుకొని ఇద్దరు బిడ్డలు సంకన వేసుకొని పైన మూట పెట్టుకుని భార్యను పట్టుకుని తీసుకుని మన ప్లాట్ఫారం ఎక్కి అటుపోయి ఆ బండి ఎక్కి కూర్చున్నాడు. ఏమండి ఈ బండి ఆ ఊరు పోతుందని చెప్పి అడిగాడు. నీకు ఎవరు చెప్పారు ఈ బండి పోతుందని చెప్పని. దిగు ముందని చెప్పాను. మళ్ళీ దిగాడు. ఇద్దరు బిడ్డలు సంకర వేసుకున్నాడు పై మూట పెట్టుకున్నాడు మళ్ళీ భార్యను పట్టుకున్నాడు తీసుకున్నాడు మళ్ళీ ప్లాట్ఫారం ఎక్కాడు మళ్ళీ ఆ పక్క పోయాడు ఆ బండి ఎక్కాడు కూర్చున్నాడు అడిగాడు ఈ బండి ఆ ఊరు పోతుందని చెప్పి అడిగాడు. ఎవరు చెప్పారు నీకు బండి పోతుందని చెప్పారు. దిగని ఆ బండి పోయి ఎక్కమా. వాడు పొద్దున్న పోయాడు సాయంత్రం దాకా బండి ఎక్కటం దిగటం ప్లాట్ఫారం ఎక్కటం దిగటం ఇది అవస్థ అన్నమాట. కాబట్టి రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు నువ్వు ఆ బండిలో పోయి నీ గమ్యస్థానం చేరుకోవాలంటే నీకు ప్రామాణికం ఎవరయ్యా? నీ ప్రామాణికం ఎక్కడ ఎవరు చెప్పాలి నీకు ఆ మాట? ఆయన అడిగావు వాడు చెప్పాడు ఆ బండి ఎక్కమన్నాడు. ఆడకు పోయావు ఆయన అడిగావు ఆ బండి ఎక్కరా అన్నాడు. అక్కడికి పోయావు వాడిని అడిగావు ఆ బండి ఎక్కరా అన్నాడు. ఇదేక పరిస్థితి. పొద్దున పోతే సాయంత్రం దాకా వాడి పరిస్థితి ఏమిటి? రైల్వే స్టేషన్ ఎక్కడం దిగటం కనుక వారు వీరు ప్రామాణికం కాదు. అనౌన్స్మెంట్ ఒకటి ఉంది పైన అది వినాలి. పలానా గ్రామానికి పోయే బండి పలానా ప్లాట్ఫారం మీద రెడీగా ఉన్నది పోయి ఎక్కమని చెప్పి అంటుంది. వ్యక్తి ప్రామాణికం కాదు అది ప్రామాణికం. మైకు అనౌన్స్మెంట్ చేస్తుందిగా అది ప్రామాణికం. అట్లా మనకి ఈ యొక్క ఆధ్యాత్మిక విషయంలో 3 ఉంటాయి. స్వతః ప్రమాణం పరతః ప్రమాణం శాస్త్ర ప్రామాణికం. స్వతః ప్రమాణం అంటే అయ్యా నాకు తోసాయి ఈ విధంగా నేను చెబుతున్నా అని చెప్పినాను. నీకు తోసాయి నాకు తొయ్యవా నేను చెబుతాయి నువ్వు నీకు ఆయన దోస్తే నాకు తొయ్యవా నేను చెబుతాయి అని చెప్పు అంటాడు. ఇట్లా ఎవరికి వారు చెప్పుకుంటూ పోతే ఎన్ని సిద్ధాంతాలు అయిపోతాయి. ఇది స్వతః ప్రమాణం అన్నమాట. తన బుద్ధితో ఆలోచించే వ్యవహారం అంతా కూడా. పరతః ప్రమాణం అంటే నాకెవరో చెప్పారయ్యా నేను చెబుతున్నా అని చెప్పని అంటాడు. ఇది పరతః ప్రమాణం. ఎవరో చెప్పారు నేను చెబుతున్నా అని చెప్పని అంటాడు. కాబట్టి ఈ విధంగా కనుక పోయినట్లయితే గమ్యం చేరే అవకాశం లేదు. అతడు ప్రామాణికం కాదు వీడి ప్రామాణికం కాదు శాస్త్రం ప్రామాణికం.
కృష్ణ పరమాత్మ అంతటి మహానుభావుడు గీతను బోధిస్తే ఏమన్నాడు? ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు అన్నాడు. నేను సొంతంగా చెబుతున్నానని చెప్పి అనలా ఆయన గారేమి. విశ్వంభరుడే, అవతారమూర్తే, శ్రీమన్నారాయణుడే. ఏమన్నాడు ఆయన గారు? ఇది శ్రీమద్భగవద్గీతాసు, ఈ భగవత్ సంబంధమై ఉన్నటువంటి యొక్క వాక్కులు ఉపనిషత్సు, ఉపనిషత్తులలో ఉన్నటువంటి యొక్క భావాలు నీకు చెబుతున్నా అని చెప్పి అన్నాడు. శాస్త్ర ప్రామాణికంతో నీకు మాట్లాడుతున్నా అని చెప్పి అన్నాడు. శాస్త్రదృష్టం గురుర్వాక్యం తృతీయం ఆత్మనిశ్చయం. ఎవరైతే శాస్త్ర ప్రామాణికం లేకుండా సొంత బుద్ధిగా ఉపయోగించుకుంటూ పోతారో వాళ్ళు ఏమవుతారు? అంధేనైవ నియమాన యథాంధా. అంధుడు దావు చూపాడు, 10 మంది అంధులు పోయారు, పెద్ద గొయ్యి ఉంది, మొత్తం పోయి దాంట్లో పడతారు ఆ పని. అందుచేత దేనికైనా ఒక శాస్త్రం ఉంటుంది. ఏదన్నా తీసుకో, శాస్త్రం ఉంటుంది. ఒక్కొక్క సిద్ధాంతాన్ని ప్రతిపాదించే విధానంగా శాస్త్రం ఉంటుంది. ఆధ్యాత్మిక విషయంలో ఏంటంటే ఉపనిషత్తులు శాస్త్రం. శాస్త్రీయ శాస్త్రం, వేదం శాస్త్రం. ఏదా వేదం అంటే ఉపనిషత్తులు. ఈశ కేన కట ప్రశ్న ముండ మాండిక్య ఐతరేయ తైతరేయ బృహదారణ్యక శాందోగ్య కైవల్య స్కంద అమృత బిందు అమృతనాథ మొత్తం 108 ఉపనిషత్తులు ఉన్నాయి. చక్కటి విషయాన్ని బోధిస్తుందన్నమాట. వాటిని అర్థం చేసుకుంటే చాలు, నీ బుద్ధి అసలు సొంతంగా ఆలోచించేంత అవసరం లేదు. ఏం ఆలోచిస్తే ఒక సొంతంగా నువ్వు ఏం కనిపెడతావు? నీ వల్ల ఏమవుతుంది? మహాత్ములు కనిపెట్టారు. యాజ్ఞవల్కి, వివేకానంద, రామచంద్ర మహాత్ములంతా పొందారు ఆ తత్వాన్ని. ఆ మార్గంలో పైన చాలు నువ్వు జీవితం ధన్యం చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. అది లేకపోతే ఏమవుతుంది? కొత్త మతం పెట్టావు, కొత్త సిద్ధాంతం పెట్టావు, కొత్త జెండా పెట్టావు, కొత్త నామం పెట్టావు, కొత్త ఆచరణ పెట్టావు, కొత్త బొట్టు పెట్టావు, కొత్త గొడ్లు కట్టావు. దాని ద్వారా కొత్త మార్గం ప్రవేశింపజేసావు. లోకంలో ఏమవుతుంది? ఒక సిద్ధాంతం ఏర్పడుతుంది, మళ్ళీ దానివల్ల గందరగోళం పుడుతూ ఉంటుంది. ఇది చాలా లోకంలో గందరగోళం పుట్టించే విధానాలుగా వస్తూ ఉన్నాయి. సామాన్య మానవుడు గమ్యం చేరే అవకాశం లేకుండానే మళ్ళీ పతనమైపోయే విధానం వాళ్ళకి ఏర్పడుతుంది. అలాగా శాస్త్ర ప్రామాణికం లేకుండా వాడేటువంటి యొక్క పదాలు ఏవైతే ఉన్నాయో అలాంటి పదజాలం అంతా కూడా అజ్ఞానులై ఉన్నటువంటి, అమాయకత్వంతో ఉన్నటువంటి, పామరులై ఉన్నటువంటి వాళ్ళ వద్ద పనిచేస్తాయి మాటలు. కానీ శాస్త్రజ్ఞుడై ఉన్నటువంటి వాళ్ళ దగ్గర అవి పనిచేసే అవకాశాలు ఉండవు, వాటి ప్రామాణికాలు ఉండవు, నిలబడే అవకాశాలు లేవు. అందుచేత గీత చక్కటి గ్రంథం. మనం దాన్ని ఆ మార్గంలో పయనింపగలిగితే మోక్షం వస్తుంది. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. ఎంత లోతుకు పోయాయి ఈ యొక్క మహాత్ముల యొక్క వాంగ్మయం అని చెప్పానంటే భగవద్గీతే కాదు, వివేక చూడమని తీసుకో ఎంత లోతుకు పోయిందో. వివేక చూడమని, మహావాక్య దర్పణం, ఉపదేశ సాహసరి, వేదాంత పంచదశి, విచార సాగరం, పూర్తి ప్రభాకరం, చిత్సుఖి, ఇలా మంచి మంచి గ్రంథాలు ఉన్నాయి. ఎంతో బాగా నీ బుద్ధికి మంచి విషయాన్ని అందించగలిగేటువంటి సున్నితముగా, ఎంతో సూక్ష్మంగా పోగలిగేటువంటి తత్వశాస్త్రం అంతా మహాత్ములు ఎంతో ఇచ్చారు. నువ్వు పోగలిగే శక్తి, మరి ధైర్యం నీకు ఉండగలగాలే కానీ ఎంతో అవగాహనాత్మకంగా మహాత్ములు విషయం అని చెప్పుకొచ్చారు. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా. నా అన్యగామినా చేతసా, ఎవరి మనస్సు అయితే నా అన్యగామినా అన్యముగా పోనివ్వకుండా నిశ్చలముగా పెట్టగలుగుతాడో. చూడండి, మనకు జీవితంలో ప్రధానముగా ఉండేటువంటి యొక్క వస్తువు మనస్సు. మనసు అనేటువంటి యొక్క వస్తువు ఉంటేనే జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. మనసు అనేటువంటి యొక్క వస్తువు లేకుండా జీవితం జీవించే అవకాశం లేదు. జీవిస్తారా? మనస్సే నీ జీవన విధానం, మనస్సే కారణం. అలాంటి ఆ మనసును చక్కదిద్దుకోమని చెప్పి ఉంటుంది శాస్త్రం. అందుచేత అట్టి ఆ మనస్సును నా అన్యగామిన వేరువేరుగా పోనివ్వకుండా నిశ్చలముగా ఏకాగ్రతగా పెట్టినట్లయితే పరమం పురుషం దివ్యం యాతి పార్థ అనుచింతయన్. పరమం పురుషం దివ్యం, దివ్యమై ఉన్నటువంటి పరమ పురుషుణ్ణి, భగవంతుణ్ణి అట్టివాడు యాతి పొందుతున్నాడు, పరమానందాన్ని పొందుతూ ఉన్నాడు. అనగా మన మనసు అనేటువంటి యొక్క వస్తువు ఎప్పుడూ కూడా బయటికి పోతూ ఉంటుంది. బహిర్గతంగా బహిర్ముఖంగా పోయేటువంటి విధానముగా మనసు అనేటువంటి యొక్క వస్తువు ఉన్నది. నిరంతరముగా అది పోయేటువంటి యొక్క మార్గాలు మొత్తం 5: శ్రోత్రం, చక్షు, స్పర్శనంచ, రసనం, గ్రానం ఏవచ
అధిష్టాయ మనశ్చాయం విషయాన్ ఉపసేవతే. మన మనస్సు నిరంతరముగా ఉదయం లేచింది మొదలు పడుకోబోయేదాకా, పుట్టింది మొదలు చనిపోయే పర్యంతం వరకు మనం చేస్తున్నటువంటి ఒక పని ఏమిటని చెప్పానంటే శ్రోత్రం చక్షు స్పర్శనంచ రసనం ఘ్రాణం ఏవచ అధిష్టాయ మనశ్చాయం విషయాన్ ఉపసేవతే. మనం చేసే పని నిరంతరముగా బయటికి పోయేటువంటి యొక్క మనస్సునదే దానిని పరమాత్మను పొందింపజేయటం చెప్పనంటే అది నివృత్తి మార్గము అని పేరు పెట్టారు. ప్రవృత్తి మార్గం వేరు, నివృత్తి మార్గం వేరు. ఇంద్రియాల వెంబటే పోవటాన్ని ప్రవృత్తి మార్గం అని చెప్పనంటారు. ఇంద్రియముల యొక్క సంబంధం లేకుండా, మనసు ఆలోచన సంబంధము లేకుండా ఉండగలిగేటువంటి దానిని నివృత్తి మార్గము, అంతర్ముఖ వృత్తి అని చెప్పనంటారు. అంతర్ముఖ ప్రయాణం. ఎందుకంటే పరమాత్మ యొక్క అనుభవాన్ని పొందాలంటే లోపలికి పోవాలి, బయటికి పోవటం కాదు. బయటికి పోతే ప్రపంచం, లోనికి పోతే పరమాత్మ. నీ యందే పరమాత్మ ఆత్మరూపముగా భాషిస్తూ ఉన్నాడు. అట్టి ఆత్మ ఎట్లా ఉందని చెప్పనంటే కవిం పురాణమనుశాసితారం అనోరణీయాన్ సమునస్మరేత్యః. కవిం పురాణం అనుశాసితారం. కవిం అంటే కబ్బురు వర్ణే. సమస్త విశ్వ నిర్మాణాన్ని కొనసాగించేటువంటి యొక్క విధానములో పరమాత్మను కవి అని చెప్పని అంటారు. కబ్బురు వర్ణే. ఎంత విశ్వ నిర్మాణం ఎంత అద్భుతమైనటువంటి యొక్క నిర్మాణం అని చెప్పనంటే దాన్ని ఎంతోమంది అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఎంతమంది అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు కూడా సమగ్రంగా దాన్ని గుర్తించే అవకాశం సామాన్య మానవులకు గోచరం అయ్యేది కాదు. ఈనాడు వైజ్ఞానికం ఎంతో అభివృద్ధి అయ్యింది అంటున్నాడు మానవుడు. అప్పటి కాలంలో మానవులకు అంత జ్ఞానం లేదు, అంత ఆలోచన లేదు, అంత విజ్ఞానం లేదు. ఈనాడు మానవుడు ఎన్నో కనిపెట్టాడు. టెక్నాలజీ మొత్తం కూడా అభివృద్ధి చేశాడు. విశ్వ బ్రహ్మాండం అంతా కూడా రౌండ్ వేస్తూ ఉన్నాడు. చంద్రమండలం మీద అడుగు పెట్టాడు. కుజమండలాన్ని దర్శించాడు. అనేక మండలాలు దర్శిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క భూలోకం అంతా కూడా ఆపోసనం బట్టేసేసాడు. అన్నీ కనిపెట్టేసేసాడు. ఎన్ని వచ్చేసి సెల్ ఫోన్లు వచ్చేసినాయి, ల్యాప్టాప్లు వచ్చేసినాయి, కంప్యూటర్లో వచ్చేసినాయి, సాఫ్ట్వేర్లు వచ్చేసినాయి. ఎంత జ్ఞానం మానవుడి నాడు. కాబట్టి మానవుడే గొప్ప. కాబట్టి దేవుడు లేడు, ఏమీ లేడు. ఆ కాలంలో అంత జ్ఞానం లేదు కాబట్టి మనిషి దైవంపై ఆధారపడ్డాడు. ఈనాడు మానవునికి ఎంతో జ్ఞానం పెరిగింది, విజ్ఞానం పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, ఎంతో మేధస్సు పెరిగింది. అందుచేత మానవుడే గొప్ప అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. అంటున్నాడు లేదా? అనుకుంటూ ఉన్నాడు. మరి ఇంత టెక్నాలజీ నువ్వు కనిపెట్టావు అని చెప్పనంటే ఆ కనిపెట్టగలిగేటువంటి యొక్క సామర్థ్యం మనలో ఏదున్నది? తలకాయలో ఉన్నటువంటి బ్రెయిన్. అంతేనా? తలకాయలో ఉన్నటువంటి బ్రెయిన్ అన్నమాట. మరి ఇంత టెక్నాలజీ, ఇంత జ్ఞానాన్ని కనుగొనగలిగేటువంటి యొక్క ఆ బ్రెయిన్కి అంత టెక్నాలజీ పెట్టింది ఎవరు? నువ్వు పెట్టావు బ్రెయిన్ని. మరి ఎవరు పెట్టారు? నిర్మాణకర్త. మరి నీ చిన్న తలకాయకే ఎంత తెలివి ఉంటే ఆ తలకాయ పెట్టిన వాడికి, ఆ తలకాయలో బ్రెయిన్ పెట్టిన వాడికి, దాని మెమరీ శక్తి పెట్టిన వాడికి ఇంకెంత జ్ఞానం కలిగి ఉండాలి? అప్పుడు నువ్వు విశ్వంలో కనుగొన్నావా, నిర్మాణం చేసావా, సృష్టించావా? నువ్వే సృష్టించలా. ఉన్నటువంటి యొక్క వైజ్ఞానికాన్ని ఎలికి తీసుకొస్తూ ఉన్నావు. విశ్వంలో ఉన్నవి లేనిది తెచ్చే అవకాశాలు లేవు. ఇసుకున తైలంబు తీయవచ్చు, పర్యటించుకుందేటి కొమ్ము సాధించవచ్చు అన్నారు లేదా? విన్నారు ఆ మాట మీరు ఎప్పుడన్నా? ఇసుకున తైలంబు తీయవచ్చు. తీయడు చూద్దాం. చేస్తారా? నువ్వులలో తైలంబు తీయవచ్చు అంటే తీయవచ్చు. తీస్తున్నావు అంటే ఉండబడి తీస్తున్నావు, లేకపోతే తీస్తున్నావా? దాంట్లో ఆల్రెడీ ఉండాలి. కనుక ఈనాడు మానవుడు కనుగొన్నాడు అని చెప్పనంటే విశ్వంలో అంతర్గతంగా ఉన్నటువంటి యొక్క సామర్థ్యాన్ని ఎలికి తీసుకొస్తూ ఉన్నాడు. ఆ తీసుకురాగలిగేటువంటి యొక్క సామర్థ్యం కూడా ఆ బుర్రలో ఆ తెలివి కొన్నది, ఆ తెలివి పెట్టింది కూడా ఆయనే. విశ్వంలో ఇంత విజ్ఞానం పెట్టింది ఆయనే. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప దేశతూర్దేశత ప్రోక్త. గీత 10వ అధ్యాయం. పరమాత్మని అడుగుతాడు అర్జునుడు,
అయ్యా నీ విభూతులు, నీ ఐశ్వర్యము, నీ కాంతి, నీ మహిమలు ఎన్నైతే ఉన్నాయి మొత్తం చెప్పేవా అంటాను. ఈయనేస్తా అని చెప్పానంటే అంటే పరమాత్మ గీత 7వ అధ్యాయం, 8వ అధ్యాయం, 9వ అధ్యాయాల్లో కొన్ని విభూతులు చెప్పుకొస్తారు, తన మహిమలు చెప్పుకొస్తారు. చెప్పుకొచ్చినప్పుడు 10వ అధ్యాయంలో అర్జునుడు అడుగుతాడు, అయ్యా ఈ కొన్ని కాదు, ఎట్లా కాదు, నువ్వు ఒక్కసారి మొత్తం చెప్పేసేసిన తర్వాత ముందుకు పద. ఎన్నైతే ఉన్నాయో నీ విభూతులు, నీ ఐశ్వర్యం, నీ కాంతి, నీ మహిమలు, నీ గొప్పతనం ఎంత విశ్వాత్మకంగా ఉన్నదో ఆ మొత్తం నాకు చెప్పవలసింది అని చెప్పి అడుగుతాడు. పరమాత్మ అన్నాడు, నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం, నా అంతః, నా విభూతికి, ఐశ్వర్యానికి, మహిమకు అంతం లేదయ్యా. అవన్నీ చెప్పుకుంటూ పోయాననుకో నేను ఇప్పుడు భగవద్గీత కాదు, విభూతి గీత అయిపోతుంది. ఇంత గ్రంథం కాదు, ఎంత గ్రంథం అయిపోతుంది చెప్పుకుంటూ పోతే. ఎంత విభూతి ఐశ్వర్యం అని చెప్పిన ఈ విశ్వంలో. ఏషతూర్దేశతః ప్రోక్తః, ఏదైతే మహిమాన్వితముగా కొన్ని ఉన్నాయో కొన్ని చెబుతాయని చెప్పి అన్నాడు. ప్రాధాన్యత కురుశ్రేష్ఠ, ప్రాధాన్యత లోకంలో ప్రాధాన్యత వహించి ఏవైతే కొన్ని మహిమలుగా తెలియబడుతూ ఉన్నాయో వాటి యొక్క విషయాలకు చెబుతా తప్ప మొత్తం చెప్పే అవకాశం లేదయ్యా అని చెప్పని అంటాడు. అంత విభూత్యాత్మికముగా విశ్వం అంతా కూడా ఉన్నది. అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా సృజంతో నిహితం గుహాయాం, కఠోపనిషత్తు. అనోరణీయాన్ మహతో మహీయాన్, ఇక్కడ పదం వచ్చింది. అనోహ అనీయాంసం, ఇక్కడ గీతలో అనోహ అనీయాన్ మహతో మహీయాన్ ఆత్మా సృజంతో నిహితం గుహాయాం. పరమాత్మ అనేటువంటి ఆ తత్వం అణువు కంటే అణు అన్నాడు, మహత్వ కంటే మహత్ అన్నాడు. ఎంత అణువయ్య. యత్కించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతః బహిః తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. యత్ కించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతే పివా, దృశ్యతే నువ్వు చూసేది కానీ, శ్రూయతే వినేది కానీ ఏదైతే ఉన్నదో విశ్వంలో నీ కంటికి తెలియబడేటువంటి ఏ పదార్థం అయితే ఉన్నదో ఆ పదార్థానికి యత్ కించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతే పివ. కించిత్ అంటే అని చెప్పండి. ఎంత కించిత్ అంటే పని ఎంత అంటారు. కించిత్ అంటే ఎంత అంతేనా? కించిత్ అంటే యచ్చకించిత్ జగత్సర్వం కించిత్ అనేటువంటి యొక్క మాటకి నువ్వు ఎంత సూక్ష్మంగా చెప్పుకొస్తావో అంతకంటే ఇంకా సూక్ష్మమై ఉన్నటువంటి యొక్క భాగం కించిత్ అవుతుంది. అణువంత అన్నావు అనుకో, పరమాణు కించిత్ అవుతుంది. పరమాణువంత అని చెప్పి అన్నావు అనుకో, పరమాణువు కంటే ఇంకా సూక్ష్మంగా ఉన్నాయా? ఉన్నాయి, కనిపెట్టారు మన వాళ్ళు. ఎలక్ట్రాన్ అన్నారు, ప్రోటాన్ అన్నారు, న్యూట్రాన్. అంటే ఒక పరమాణువులో ఒక ప్లేస్ ఉంటే ఆ ప్లేసులో ఈ రౌండ్ వేస్తున్నాయట. నేను చూడలా, మీరేం చూశారో చెప్పిన వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఆ పరమాణువు ఎంతో, ఆ పరమాణువులో ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ రౌండ్ అంత లెక్క పోయాడు వీడు. ఎందుకని తక్కువ లేదా? నువ్వు పోగలుగు, నీ శక్తి అంతవరకు అయితే ఆగిపో. నువ్వు పోగలిగితే ఇంక పోగలిగి, ఇంకెంతో ఉంది విష్ణువులు కనిపెట్టాల్సింది. ఇంకా అనోరణీయాన్ మహతో మహీయాన్ యశ్చకించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతే పివ. ఆ పరమాణువులై ఉన్నటువంటి యొక్క వాట్లలో కూడా అతి సూక్ష్మముగా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క వస్తువే భగవతత్వం, చైతన్య స్వరూపం. ఆ చైతన్యం యొక్క ఆశ్రయం కలిగే అవన్నీ కూడా సంచారం చేస్తూ ఉన్నాయి. నువ్వు మాట్లాడుతున్నావు అంటే, వస్తూ ఉన్నావు అంటే, పోతూ ఉన్నావంటే, వ్యవహారం చేస్తున్నావంటే, చూస్తున్నావంటే కారణం ఏంటి? లోన చైతన్యం ఉండబట్టి కదా. ఆ చైతన్యం లేకపోతే దేహం పనిచేస్తుందా? నడుస్తావా? చూస్తావా? లేస్తావా? ఆ లోన చైతన్యం ఉన్నంతవరకు వ్యవహారం అంతా కూడా ఆ చైతన్య ఆశ్రయం లేకపోయిందా అంటే దేహం ఏమవుతుంది? గతవతి వాయౌ దేహాపాయే భార్యాభిభ్యతి తస్మిన్ కాయే. గతవతి వాయో దేహాపాయే. ఈ దేహం నుంచి గాలి కాస్త పోయిందనుకో ఏమైపోతుంది ఆ దేహం? ఇంతకాలం పాటు ఆ ఇంట్లో వాళ్ళు చక్కగా ఆయనతో సంచరించారు, దగ్గర కూర్చోబెట్టుకున్నారు, సగా అదే ఒళ్ళో పడుకున్నారు,
ఒకే చోట తిన్నారు, పడుకున్నారు, వ్యవహారం చేశారు. ఆ శ్వాస కాస్త పోయాక కూడా అట్లా చేస్తారా? ఏం చేస్తారు? తీసుకొచ్చి బీడి పారేస్తారు. ఊపిరి ఉన్నంత వరకే, గాలి ఉన్నంత వరకే మానవుని బతికేమిటాయా అని చెప్పనంటే బుద్భుతము అన్నారు. బుద్భుతం అంటే బుడగ, గాలి ఉంటే బుడగ అన్నాం, గాలి లేకపోతే నీరు అంటారు. మన ఈ యొక్క దేహంలో కూడా గాలి ఉంటే బతుకు అన్నారు, గాలి లేకపోతే ఏమంటారు? ఈనాడు మానవునికి ఉన్నటువంటి అతని పేరు మీద ఉన్నటువంటి యొక్క బ్యాంక్ బ్యాలెన్సులు కానీ, ప్లాట్లు కానీ, భూములు కానీ, ఇండ్లు కానీ, లక్షల కోట్ల ఆస్తులు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పనంటే ఈ శ్వాస అనే పునాది మీద నిలబడి ఉన్నాయి. ఆ శ్వాస కాస్త కూలిందనుకో, ఈ మొత్తం కొట్టుకుపోతుంది. ఏం ఉండవేక, ఏం మిగలవేక, ఎవరో కాపాడరు, ఎవరో కూడా రక్షించేది లేదు. ఆ శ్వాస ఉన్నంత వరకే అతను వ్యవహరించేది, సంచరించేది, అన్ని కార్యాలు చేసేది నేనే అంటాడు. ఆ శ్వాస కాస్త పోయిందా అంటే ఏమంటాడు? ఏమి లేదు. కాబట్టి జ్ఞానియగు వారు, తత్వవేత్తలు నేను అనే ఆ పదాన్ని వాడరు, అంతా భగవంతుడు. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పని లేదా, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింట, అంతా భగవంతుడయ్యా. ఆయన మహిమ, ఆయన విభూతి, ఆయన యొక్క ఇచ్ఛ, ఆయన యొక్క వ్యవహారం అనేటువంటి భావనగా పరమాత్మ అర్పించేసి తాను కేవలం నిమిత్త మాత్రంగా ఉంటాడు. అజ్ఞానం గలవాడే ఉన్నటువంటి వాడు నేనే అనేటువంటి అహంకారం ముందు పెట్టుకుని వ్యవహారం చేస్తూ ఉంటాడు. అది యశ్చ కించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతేపి బా అంతర్బహిస్తర్వం. కాబట్టి ఈ విశ్వం ఎలా ఉన్నదయా అని చెప్పనంటే అనురణీయాన్ మహతో మహీయాన్, అణువు కంటే అణువై ఉన్నది, మహత్తు కంటే మహత్తై ఉన్నది. మర్రికాయ తీసుకురా అండి, ఆ మర్రికాయలు ఏముంటాయి? గింజలు ఉంటాయి, మర్రి గింజలు ఉంటాయి. ఎంత గింజ? చాలా సూక్ష్మంగా ఉంటుంది ఆ మర్రి గింజ. మర్రికాయలో ఉండే గింజలు చాలా సూక్ష్మంగా ఉంటాయి. మరి ఆ యొక్క సూక్ష్మమై ఉన్నటువంటి యొక్క ఆ గింజ భూమిలో పెడితే ఏమవుతుంది? మొక్క, మొలక, చెట్టు మహామానైపోతుంది అన్నమాట. ఎంత చెట్టు వస్తుందని చెప్పినట్టు కారణం ఏంటి? అంత మహిమాన్వితమై ఉన్నటువంటి యొక్క వృక్షమంతా అణువుగా నీ గింజలో ఉన్నది. నీకు ఈ మాట చాందోగ్యోపనిషత్తులో వస్తుంది. చాందోగ్యోపనిషత్తులో ఉద్దాలకుడు శ్వేతకేతువుకు బోధిస్తాడు. హే శ్వేతకేతో తత్వమసి, అదే నీవై ఉన్నావని చెప్పని అంటాడు. తత్వమసి మహావాక్యాన్ని చాందోగ్యోపనిషత్తు బోధిస్తూ ఉన్నది. మహావాక్యాలు 4. తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అయం ఆత్మ బ్రహ్మ, సర్వం కల్పితం బ్రహ్మ, ఇవి మహావాక్యాలు అంటారు. ఆ మహావాక్యాలలో తొలి వాక్యం, మహావాక్యం చెప్పినటువంటి యొక్క శాస్త్రం చాందోగ్యోపనిషత్తు. ఉద్దాలకుడు శ్వేతకేతువుకు బోధిస్తాడు. ఏమంటాడని చెప్పానంటే, నాయన మర్రికాయ పట్టుకురా అన్నాడు. పట్టుకొచ్చాడు. కాయ చీల్చరా అన్నాడు. చీల్చాడు. దాంట్లో ఏముందన్నాయి? గింజలు ఉన్నాయి అన్నాడు. గింజ భూమిలో పెడితే ఏమవుతుంది? మొక్క, మొలక, చెట్టు మహామానవుతుంది. మరి దీంట్లో ఏం కనపడుతుంది? ఏం కనపట్ల. ఇంత మహామాను కాగలిగేటువంటి యొక్క శక్తి అనురూపముగా దీంట్లో ఇమిడి ఉన్నది. హే శ్వేతకేతో తత్వమసి అంటాడు. ఏ యొక్క విశ్వవ్యాపకమై ఉన్నటువంటి పరమాత్మ శక్తి రూపముగా ఉన్నాడో అట్టి ఆ పరమాత్మ ఈ గింజలో అణుమాత్రముగా ఉన్నాడు. ఆ అణుమాత్రమై ఉన్నటువంటి యొక్క ఆయన విస్తరించాడు అంటే మహత్తరగా వ్యాపకమవుతుంది. కాబట్టి ఆ మహత్తరమై ఉన్నటువంటి యొక్క శక్తి అంతా ఆ చిన్న గింజలో అణుమాత్రముగా నేత్రాన్ని గోచరించకుండా ఉన్నదయ్యా. ఆ శక్తే బ్రహ్మము. ఏ శ్వేతకేతో తత్తు త్వం అసి, ఆ శక్తే నీవు అంటాడు. త్వం అసి, నీవే ఆ శక్తి స్వరూపమై ఉన్నావు అంటాడు. అనగా విశ్వవ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మం ఆ గింజలో శక్తి రూపముగా అణుమాత్రముగా సూక్ష్మముగా ఇంద్రియ గోచరం కాకుండా నేత్రేంద్రియ గోచరం కాకుండా ఉన్నది, వ్యక్తమవుతుంది. సందర్భం అయిందా అని చెప్పనంటే అట్లా పరమాత్మ యొక్క శక్తి అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాశజంతో నిహితం గుహాయాం. కాబట్టి పరమాత్మ యొక్క విధానం ఉన్నదే అది సామాన్య మానవులకు అంతు చిక్కేది కాదు, అది గోచరించేటువంటిది కాదు. ఏకాంశేన స్థితో జగత్తు అన్నారు. ఏకాంశేన స్థితో జగత్తు అన్నారు. యశ్చ కించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతే. నువ్వు భూమి మీద ఉన్నావు, ఇండియాలో ఉన్నావు. ఈ భూగడ్డ మీద మొత్తం 190 దేశాలు ఉన్నాయి. నువ్వు తిరగలిగి ఓపుకుంటే ఒకసారి తిరిగిరా, రౌండ్ వేసిరా దేశం అంతా, ఈ భూమండలం అంతా.
ఈ భూమి మీద 190 దేశాలు ఉన్నాయి ఇండియాతో లెక్కేసుకుంటూ పోతే. నువ్వు భారతదేశంలో ఏమాత్రం చూసా? భారతదేశం మనం చూసేది లేదు, మిగతా చూడగలుగుతామా? అలాంటి యొక్క మరి ఇంత విస్తారమై ఉన్నటువంటి యొక్క ఈ భూమండలం అంతా కూడా విశ్వంలో ఎట్లా ఉందని చెప్పానంటే అణుమాత్రముగా ఉన్నది. నీవు కనుక చంద్రమండలం పోయి చూసావు అంటే ఈ భూమండలం అంతా నీకు ఒక అప్పడంలా కనబడుతుంది. సూర్యమండలం పోయి చూసావనుకో ఈ భూమి నీకు చిన్న ఒక ఇసుక రేణువులాగా గోచరిస్తుంది. మనకి ఈనాడు కనబడేటువంటి యొక్క ఆ నక్షత్రాలన్నీ కూడా ఎట్లా ఉన్నాయి? చిన్న చిన్న బులుపుల్లాగా ఉన్నాయి, జీరో బులుపుల్లాగా. అడగబోయి చూడు ఎంత ఉంటాయో. ఒక్కొక్క నక్షత్రం మన ఈ భూమి ఎన్ని వందలు పడేస్తే దాంట్లో అంత పెద్దవిగా ఉన్నటువంటి యొక్క నక్షత్ర మండలాలు దూరంగా ఉండటం కారణంగా మనకి కేవలం చిన్న బులుబుల్లా కనబడుతూ ఉన్నాయి. ఇలాంటి యొక్క నక్షత్ర మండలాలని, అలా నక్షత్రాల యొక్క ఒక సమూహాన్ని కలిపి మహాత్ములు చెప్పుకొచ్చారు. పాలపంత ఇలా గెలాక్సీ అన్నారు. కొన్ని లక్షల కోట్ల నక్షత్రాల సమూహాన్ని ఒక గెలాక్సీ అన్నారు. అలాంటి గెలాక్సీలు విశ్వంలో కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి అని చెప్పి అన్నారు. ఏమి ఒక గెలాక్సీలో ఉన్నటువంటి లక్షల కోట్ల నక్షత్రాల యొక్క సమూహములో ఉన్నటువంటి ఒక నక్షత్రం, చిన్న నక్షత్రం సూర్య భగవానుడు. ఆ నక్షత్రం చుట్టూ సంచరించేటువంటి యొక్క నవగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ నవగ్రహాలలో ఒక గ్రహం మన యొక్క భూగ్రహం. కనుక ఆ భూగ్రహం మీద మనం ఈనాడు కూర్చుని ఉన్నాం. ఆ భూగ్రహం కూడా 35 భాగం సముద్రమే వ్యాపకమై ఉన్నది, ఒక 25 భాగమే భూభాగం ఉన్నది. ఉన్నటువంటి యొక్క 25 భాగంలో కూడా 35 భాగం అరణ్యములు, ఎడారులే వ్యాపకమై ఉన్నాయి, కొండలు పర్వతాలు వ్యాపకమై ఉన్నాయి. జనయోగ్యముగా ఒక 25 భాగమే ఉన్నది. ఆ ఉన్నటువంటి యొక్క 25 భాగంలో కూడా 190 దేశాలు ఆక్రమించి ఉన్నాయి. ఆ 190 దేశాలలో ఒక భారతదేశం మంది. ఆ భారతదేశంలో కూడా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా, గుజరాత్ ఉన్నాయి కదా, ఆంధ్రప్రదేశ్ అన్నీ కూడా లెక్కేసుకుంటే మందొకటి ఆంధ్రప్రదేశ్. దాంట్లో ఒక 2 భాగాలు అయిపోయింది ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర. దాంట్లో ఎన్ని జిల్లాలు? మొత్తం 12 జిల్లాలలో ఒక జిల్లా గుంటూరు జిల్లా. ఆ జిల్లాలో ఎన్ని మండలాలు, ఎన్ని తాలూకాలు? అనేక మంది తాలూకాలు. దాంట్లో ఒక తాలూకా మీ యొక్క పిడుగురాళ్ళ. దాంట్లో ఇట్లా చూసుకుంటే అనంతంగా పోయావనుకో దీనికి అసలు ఉనికే లేదు. పైకి పోసారి చూసిరా ఎట్లా ఉందో. అనోరణీయాన్ మహతో మహీయాన్. పరమాత్మ యొక్క శక్తిని నువ్వు అంచనా వేస్తావు. నీ బుర్ర అంతా, నీ తలకాయ అంతా, నీ మెదడంతా. నీ తలకాయలో పెట్టినటువంటి యొక్క మెదడు కూడా నువ్వు వాడుకుంటున్నది కేవలం 5% అన్నారు. ఇంకా 95% ఖాళీగా పడుంది. ఈ తలకాయలో పెట్టి ఉన్నటువంటి యొక్క మెదడు ఉన్నది మెమరీ శక్తి. మానవుడు వాడుకుంటున్నటువంటి యొక్క భాగం 5%, ఇంకా 95% ఖాళీగా పడుందన్నమాట. అంత పరమాత్మ పెట్టాడు లోపల తలకాయలో. నిర్మాణం అద్భుతమైంది. కవిం పురాణం మనుషాశితారం. కవి, పరమాత్మని కవి అన్నారు. అద్భుతముగా ఉన్నటువంటి యొక్క నిర్మాణం అంతా కూడా పరమాత్మది. ఏమి చూడండి, చెవులు పక్కన పెట్టాడు, కళ్ళు ముందు పెట్టాడు. ఇట్లెందుకు పెట్టడం? పక్కనే చెవులు పెడితే బాగుండేది, కళ్ళు పెడితే బాగుండేది కదా అనుకుంటారా? అత్యద్భుతం. ఏలు పెట్టి చూపించే అవకాశం లేదు. నువ్వు ఒక పని చేశావు అని చెప్పనంటే అస్తవ్యస్తంగా ఉంటాయి. పరమాత్మ చేసే దాంట్లో ఏలిపెట్టి చూపించే అవకాశం లేదు. అత్యద్భుతముగా ఉండేటువంటి యొక్క నిర్మాణ విధానం పరమాత్మ యొక్క నిర్మాణ విధానం. చూడండి, ఆ చేయి పెట్టాడు కదా, దీనికి ఫింగర్స్ పెట్టాడు, వంపులు పెట్టాడు, వంగేది పెట్టాడు. నువ్వు కలుపుకుంటే ముద్ద ఎక్కడికి పోతుంది? కరెక్ట్గా అట్ట పైకి పోతే ఏమవుతుంది చెప్పండి? అంత బాగా పెడితే చెయ్యి ఏడకు పోతుంది, చెయ్యి ఎత్తితే ఆ పైకి పోతుంది, ఎక్కడికి నోట్లోకి ముద్ద పోయే అవకాశం లేదు. ఇట్లాగా పరమాత్మ నిర్మాణం చూసినట్లయితే ఈనాడు ఈ దేహ నిర్మాణ విషయంలో ఎంతమంది డాక్టర్లు అయ్యా? ఐ స్పెషలిస్టు, థ్రోట్ స్పెషలిస్టు, కిడ్నీ స్పెషలిస్టు, హార్ట్ స్పెషలిస్టు, ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క డాక్టర్. అంత విజ్ఞానం. కనుక నీ బాడీ నీకు అర్థం కావాలంటే నువ్వు 100 ఏళ్ల కాలం పాటు పరిశోధన చేస్తే నీ బాడీ కొత్త నీకు అర్థం అవుతుంది. లోపల ఉన్న విజ్ఞానం అంతా కూడా ఏమి లోన జరిగేటువంటి యొక్క వర్క్ ఉన్నదే అది నీకు అందికేటువంటిది కాదు. అత్యద్భుతమైనటువంటి యొక్క నిర్మాణం కనిపెట్టడం నీ వల్ల కాదు. నువ్వు దేహాన్ని వాడుకుంటున్నావు అంతవరకే. కళ్ళు ఉన్నాయి, చూస్తూ ఉన్నావు, చెవులు ఉన్నాయి, వింటూ ఉన్నావు, నోరు తింటూ ఉన్నావు, పడుకుంటున్నావు, లెగుస్తున్నావు, వ్యవహారం చేసుకుంటూ ఉన్నావు.
ఆ జరిగేటువంటి యొక్క ఆ దేహ నిర్మాణం, దేహక్రియ అది నీ చేతుల్లో లేదు. అయితే నువ్వు అనుకుంటావు ఈ దేహం నేనని చెప్పి అనుకుంటూ ఉంటావు, ఈ దేహం నాదిగా భావించుకుంటూ ఉంటావు. అజ్ఞానం. ఈ దేహం నీది కాదు. ఏమి ఈ దేహం నీది కాదు. ఈ దేహం నీ మాట వినే రకంగా అది లేదు. అది ప్రకృతి. ప్రకృతి మాటే ఉంటుందా దేహం. ఒకవేళ ఈ దేహం నాది కాబట్టి ఆజ్ఞాపిస్తా అని చెప్పని అంటావా? ఆజ్ఞాపించు. ఓ తలపై ఉన్న ఎంట్రుకల్లారా తెల్లబడమాకండి అని చెప్పానండి. ఎందువల్ల? తెల్లబడితే వృద్ధాప్యం అనేటువంటి భావం వస్తుంది కదా. అందువల్ల ఎంట్రుక తెల్లబడమాక అని చెప్పాను. ఈ మాట వింటుందా? ఓ దేహమా వృద్ధాప్యాన్ని పొందమాక అని చెప్పాను. నీ మాట వింటుందా? వృద్ధాప్యం వస్తే ఏమవుతుంది? తినే అవకాశం లేదు, వినే అవకాశం లేదు, పోయే అవకాశం లేదు, ఏ కార్యాలు చేసే అవకాశం లేదుగా. అలాంటి వృద్ధాప్యం మీకెందుకు, మాకెందుకు? వద్దని చెప్పి చెప్పండి, అది ఆగుతుందేమో. కాబట్టి ఆ ఉన్నటువంటి యొక్క శరీరాన్ని నాదనేటువంటి భ్రమలో మునిగి మనం వ్యవహరిస్తున్నామే కానీ ఆ శరీరం ప్రకృతి యొక్క వ్యవహారాన్ని కొనసాగిస్తుందే కానీ అది నీ మాట వినేటువంటి యొక్క వస్తువు కాదు. ఎంత భ్రాంతి అని చెప్పనంటే ఈ దేహం చూసుకుంటాం, ఈ దేహం నేనని చెప్పి అనుకుంటాం, ఈ దేహం నాదిగా భావిస్తాం. అది నీది కాదు, నీ మాట వినేది కూడా లేదు. ఆ దేహ నిర్మాణం నువ్వు చేసింది కాదు. ఆయన చేసి ఇస్తే నువ్వు దాన్ని లోపల ఉండి వాడుకుంటూ ఉన్నావు, తింటూ ఉన్నావు, చూస్తూ ఉన్నావు, వ్యవహారం చేసుకుంటూ ఉన్నావు. ఎప్పుడైతే ఆ కాలం కాస్త అయిపోయిందో ఆ మృత్యు వచ్చి ఆ దేహాన్ని కాస్త తీసుకుపోతుంది. ఆ లోపల ఏమన్నా కాస్త మహాత్ములు చెప్పేటువంటి మాటలు కొంచెం చెవులో పడితే, కొంచెం విశ్వాసం గలవాళ్ళమైతే, వాళ్ళు చెప్పే కొన్నైనా మనం పాటించే విధానంగా రాగలిగితే ఏదైనా ఆధ్యాత్మిక లాభాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. మనకు ఆ విశ్వాసం రావడం కూడా చాలా అరుదు. అంత త్వరగా విశ్వాసం వచ్చే విధానం మాత్రం ఆధ్యాత్మికంలో మానవునికి ఉండదు. డాక్టర్పై విశ్వాసం ఉంటుంది, డ్రైవర్పై విశ్వాసం ఉంటుంది. ఆసుపత్రికి పోయావు, ఎక్స్రే తీశాడు, నాయన నీ పొట్టలో రణం ఉందరా, దాన్ని కొయ్యాలి, ఆ పుండు తీసేయాలి, లేకపోతే ఈ మధ్యలోనే ఠా అయిపోతావు అని చెప్పి అంటాడు డాక్టర్ గారు. మనం ఏం చేస్తాం? సరేనయ్యా తీసేయని చెప్పి అంటాం కదా. మనమేం చూసాం రణాన్ని ఏమన్నా? ఆయన చెప్పాడు డాక్టర్ గారు 2 లక్షలు అవుతుందా అని చెప్పి అన్నాడు. 2 లక్షలు కాదు 3 లక్షలు ఇస్తాను, ఆపరేషన్ చేయమని చెప్పి అన్నాడు. మరి రా రేపొద్దున వచ్చేయమని చెప్పి అన్నాడు. చక్కగా వెళ్ళాడు, బెడ్ మీద పడుకోమన్నాడు. పడుకున్నాడు, కత్తులు పట్టుకొచ్చారు. డాక్టర్ ఏం చేస్తాడు? కత్తి పెట్టి పొడుస్తాడు, పరపరా కోస్తాడు. తెలుసుగా ఆ విషయం వీడికి. పోయి పడుకుంటున్నాడు అక్కడ బెడ్ మీద. నమ్మకం. డాక్టర్ గారు పొడిచినా పరపరా కోసినా బతికిస్తాడు. నమ్మకం ఉందా లేదా? ఉందా లేదా? మరి చూడండి. ఇప్పుడు మీ ఊరు పిడుగురాళ్ళ టు హైదరాబాద్ హైటెక్ సర్వీస్ ఉంటుంది. నైట్ బ్రహ్మాండంగా ఉంటాయి బస్సులో కూడా. ఏసీ బస్సులు, అందుట్లో స్లీపర్ బస్సులు ఉంటాయి కదా, టికెట్ బుక్ చేసుకుంటారు. మొత్తం 60 మంది కూడా సీట్లలో అట్లాగా ఉయ్యారంగా పడుకుంటారు, ముసుగేసి పడుకుంటారు, గురక పెడతారు, నిద్రపోతారు. వాళ్ళకి నమ్మకం. ఏమిటా నమ్మకం? మేమంతా పడుకున్నా కానీ డ్రైవర్ మాత్రం పడుకో. ఆ నమ్మకం ఉందా లేదా? ఉంది కాబట్టి దృష్టిగా భోంచేసి చక్కగా వాలుగా పడుకొని పైగా ముసుగు కప్పుకుని, ఏసీ కదా వాళ్ళు దుప్పట్లు ఇస్తారు లోపల, కప్పుకు పడుకున్నామని చెప్పారంటే మేమంతా పడుకున్నా కానీ డ్రైవర్ మాత్రం పడుకోడు అని చెప్పి. నమ్మకం లేకపోతే జీవితంలో ముందుకు పోయే అవకాశం లేదు. ఏమి సిటీల్లో ఉంటారు కదా, మరి కాపురం చేస్తూ ఉంటారు. అయ్యగారికి ఉద్యోగమే, అమ్మగారికి ఉద్యోగం, ఇద్దరు ఉద్యోగం చేస్తేనే అక్కడ గడిచే వ్యవహారం. అది పల్లెటూరు కాదు, సిటీ. అయ్యగారి యొక్క ఉద్యోగం ఇంటి సరుకులకి, అమ్మగారి ఉద్యోగం ఇంటి బాడుగుకి సరిపోతుంది అన్నమాట. ఇద్దరు పోవాల్సిందే. 10 అయిపోయింది, అమ్మగారు ఇటు పోవాలి, అయ్యగారు ఇటు పోవాలి. మన సంటుడు ఇటు పోవాలి, సంటోడు బుడ్డోడు మొన్న పుట్టాడు వాడు ఇటు పోవాలి. ఇప్పుడు వారి పరిస్థితి ఏమిటి ఇప్పుడు? అందుకోసం ఏం చేస్తారని చెప్పానంటే ఒక ఆయా పెట్టుకుంటారు. ఆయా, అమ్మ ఇదిగో తాళం చేయి తీసుకో, బిడ్డ తీసుకో, నువ్వు చూసుకో, మీ ఇద్దరం పోతున్నాం అని చెప్పి. నమ్మకం. ఏమయ్యా ఇల్లు మొత్తం అప్పచెబుతూ ఉన్నాం, మొత్తం దోసుకుపోతే ఏం కావాలి? అట్లాంటి మనిషి కాదండి ఆయన. చాలా నికాల్సుగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది అనే నమ్మకం అన్నమాట. కాబట్టి మానవునికి విశ్వంలో అందరిపై నమ్మకాలు ఉన్నాయి. లేదు ఎక్కడ మహాత్ముల వాక్యాల మీద, దేవుడి మీద,
దేవుడు ఉన్నాడా? నువ్వు చూసావా? ఇది దేవుడు లేడని చెప్పాలంటే మూతి పెట్టింది వాడు, పుడ్డు పెట్టింది వాడు, పొట్ట పెట్టింది వాడు, జీవనం చేస్తుంది వాడు, అన్నీ కాపాడేది వాడే. కానీ ఇన్ని తింటాడు, ఇచ్చింది తింటాడు, అన్ని చేసుకుంటాడు, అన్ని సేవలు పొందుతాడు. పైగా ఏమంటాడు దేవుడు? ఇప్పుడు మీ ఇంటికి కరెంటు ఉంటుందా లేదా? మీటర్ ఉంటుందిగా. మీరు కరెంటు వాడుకుంటూ ఉంటారు, టీవీ రూపకంగా వాడుకుంటూ ఉంటారు, బల్బులు ఫ్యానులు గిన్నెలన్నీ వేస్తారు, చక్ర తిరుగుతుంది కదా. నెలాఖరకల్లా బిల్లు ఒకటి చేతికి వస్తుంది. టెన్షన్గా పోయి కట్టి రావాలి బిల్లు. కట్టకపోయావు అంటే ఫీజు పోతుంది, ఇంట్లో చీకట్లో కాపురం చేయాల్సిందే. మరి గవర్నమెంట్ వారి కరెంటు వాడుకుంటేనే బిల్లు కట్టి వస్తున్నావే, మరి పరమాత్మ యొక్క నిర్మాణమై ఉన్నటువంటి యొక్క విశ్వాన్ని వాడుకుంటున్నావు కదా, నువ్వేం బిల్లు కడుతూ ఉన్నా? ఈ భూమి నువ్వు పెట్టావా? భూమి వాడుకుంటూ ఉన్నావు, జలం వాడుకుంటూ ఉన్నావు, అగ్ని వాడుకుంటూ ఉన్నావు, వాయువు వాడుకుంటూ ఉన్నావు, ఆకాశం వాడుకుంటూ ఉన్నావు, పరమాత్మ ఇచ్చేటువంటి యొక్క పండ్లు వాడుకుంటూ ఉన్నావు, పువ్వులు వాడుకుంటూ ఉన్నావు, పప్పులు తింటున్నావు, బియ్యం తింటున్నావు. నువ్వు నిర్మాణం చేసావు ఇవన్నీ కూడా. ఏమి ఇవన్నీ సూర్యప్రకాశం వాడుకుంటున్నావు, చంద్రప్రకాశం వాడుకుంటూ, విశ్వంలో అన్నీ కూడా ఆయన వస్తువులే వాడుకుంటూ ఆయన ఇచ్చేదే తింటూ తిన్నాక బాగా తేపి ఏమంటాం? ఆయన మాత్రం లేడండి అని చెప్పాలి. కాబట్టి మానవునికి ఏంటంటే విశ్వాసం అనేటువంటిది ప్రధాన అంశము. ఏమండి ఉండి కనపడడా అని చెప్పని అంటాడు. కనపడకపోతే లేనట్లేనా? ఇప్పుడు వాయువు ఉందా? ఏమంటారు? వాయువు ఉందా? గాలి ఉందా? చెప్పండి. చూశావా? ఎట్లా ఉందని చెప్పంటున్నా? నువ్వు చూశావా వాయువు ఉందని చెప్పని? కనబడింది నీకేం? కంటికేమన్నా తెల్లగా ఉందా, నల్లగా ఉందా? ఎట్లా వాయువు? చూడలేదండి. మరి ఎట్లా ఉందని చెప్పంటున్నా? కాబట్టి కంటికి తెలియబడగనంత మాత్రంతో లేదనే అవకాశం లేదు. కంటికి తెలియబడేది కొన్నే, అన్నీ తెలియబడవ కంటికి. ఇక్కడ అణువులు పరమాణువులన్నీ కూడా ఉన్నాయని చెప్పని అంటారు. ఉన్నాయాలో చెప్పండి. లేవంటారా? ఉన్నాయంటారా? ఏమంటారు? ఉన్నాయి. నువ్వు చూడగలిగే సామర్థ్యం నీకు కావాలి. ఇక్కడ అనేక టీవీ తరంగాలు, కొన్ని వందల టీవీ తరంగాలు ఇక్కడ అన్నీ కూడా ఉన్నాయి. లేవా? ఉన్నాయి చెప్పండి. చూసావా? ఉన్నాయి చెప్పండి. శబ్దానికి రూపం లేదు, ఉందంటున్నాం. స్పర్శకు రూపం లేదు, ఉందని చెప్పి అంటున్నాం. గంధానికి రూపం లేదు, ఉందంటున్నాం. రుచికి రూపం లేదు, తీపి పులుపు ఉప్పు కారం వగర అని చెప్పి అంటున్నావు. షడ్రుసులు అని చెప్పి అంటున్నావు. ఆ తీపికి రూపం ఉందా? వగరకు రూపం ఉన్నదా? చేదుకు రూపం ఉన్నదా? ఉప్పుకు రూపం ఉన్నదా? లేదు. రుచులకు రూపం లేదు, అయినా ఏమంటున్నావు? ఉన్నాయి అంటున్నావు. ఎందువల్ల ఉన్నాయని చెప్పి అంటూ ఉన్నావు? శబ్దం చెవికి తెలియబడింది, నేత్రం గోచరించదు. నేత్రానికి తెలియబడలా, చెవికి మాత్రం తెలియబడింది. గంధం నేత్రాన్ని గోచరించల, ముక్కుకు మాత్రమే తెలియబడింది. రసము రుచులు కంటికి తెలియబడల, నాలుకకు మాత్రమే తెలియబడ్డాయి. అట్లా పరమాత్మ కూడా ఇంద్రియాలకు గోచరించేవాడు కాదు, జ్ఞానానికి గోచరించేవాడు. విమూఢానా అనుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః. 10వ అధ్యాయం పరమాత్మ అంటాడు, విమూఢానా అనుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః. ఎవరికైతే జ్ఞానచక్షు ఉంటుందో వానికి గోచరిస్తుంది. నేత్రం లేని వానికి దృశ్యం గోచరించదు, స్తోత్రం లేని వానికి శబ్దం గోచరించదు, నాలుక లేని వానికి రుచులు గోచరించవు, ముక్కు లేని వానికి గంధం గోచరించదు, జ్ఞానం లేని వానికి భగవంతుడు గోచరించడు. ఉండాలక నీకు ఏ ఇంద్రియం ఉంటే ఆయా వస్తువు తెలియబడుతుంది. అట్లాగా నీ జ్ఞానం కలిగిందా అని చెప్పనంటే నీకు పరమాత్మ తెలియబడే అవకాశం ఏర్పడుతుంది. ఆ జ్ఞానం గురువులు ఇస్తారు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. తత్వమును దర్శించి ఉన్నటువంటి మహాత్ముల ద్వారా మనం జ్ఞానాన్ని పొందాలి. ఎట్లా పొందాలి? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా, సేవ చేయాలి. వినయ విధేయతలు
వినయము విధేయత కలిగి ఉండాలి. ఎన్ని ఉండగలిగితే గురువు వాళ్ళ జ్ఞానాన్ని చెప్పే అవకాశం వాళ్ళకి ఏర్పడుతుంది అన్నమాట. గురువు ద్వారా వచ్చేది జ్ఞానం. ఏ విద్యకైన గురువు లేకున్న నా విద్య పట్టుబడదు, కావునను అభ్యాసికి గురు శిక్ష కావలను నారాయణ. ఏ విద్యకైన గురువు, ఏ విద్య అయినా లోకంలో ఉంది కదా. ఒక విద్య నేర్చుకోవాలంటే గురువు కావాల్సిందేగా. ఒక టీవీ గురించి తెలుసుకోవాలి, వాడి వద్దకు పోవాల్సిందే. కంప్యూటర్ విషయం తెలుసుకోవాలి, వాని వద్దకు పోవాల్సిందే. ఏమి ఈనాడు లోకంలో ఒక విద్య రావాలంటే ఎంత డబ్బు పెడుతున్నా? ఈనాడు ఒక వ్యక్తి డాక్టర్ కావాలన్నా, ఏది కావాలన్నా, ఇంజనీర్ కావాలని చెప్పినన్నా ఎంత డబ్బు పెట్టి నువ్వు అది కొనుక్కుంటున్నావు చెప్పండి. వింటున్నారా? అర్థమవుతున్నాయా? సామాన్య విధానములో ఒక పొట్ట పోసుకోవటానికి, జీవితం గడుపుకోవటానికి, ఈ జీవితం గడుపుకోవటానికి ఒక విద్య రావాలని చెప్పనంటే లక్షల పోసి ఆ విద్య సంపాదించుకుంటూ ఉన్నావే. మరి మోక్ష సంబంధమై ఉన్నటువంటి యొక్క విద్య నీకు రావాలంటే నువ్వు ఎన్ని లక్షలు పోయాలి అక్కడ లెక్కన? ఏమన్నా పెడుతున్నావా? గురువు చేతుల్లో పొండు పెట్టడమే మహాభారం అయిపోయే వీడికి. పొండు తేవాలని చెప్పంటే కూడా అక్కడ షాపు అక్కడ పోతాడు, అటుకలు ఉండే దుకాణం దగ్గర పోతాడు, చూస్తాడు, ఎంత డజన్ అని చెప్పని అంటాడు, 70 రూపాయలు అంటాడు. అంత రేట్లు ఉన్నాయా 70 రూపాయలు? తీసుకెళ్ళి బాగా ఉన్నాయమ్మ, మాకు కాదు గురువు గారులేండి. తక్కువలో లేవా? బండి మీద పెట్టా గుట్టలుగా తీసుకో, ఎంత డజను, ఎంత 10 రూపాయలు తీసుకో, సంచుల వాటి తీసుకెళ్తా. తింటారు గురువు. వాళ్ళకి అలా ఏం ఉండవు, వాళ్ళ మహాత్ములు కాబట్టి తినేస్తారు. గురుని శిక్ష లేక గురు తెట్లు గలుగును, గురుని శిక్ష లేక గురు తెట్లు గలుగును, అదునికైన వాని అబ్బకైనా తాళపు చెవి లేక తలుపెట్లు ఓడును, విశ్వదాభిరామ వినురవేమ. గురుని శిక్ష లేక గురు తెట్లు గలుగును. గురువు గారి శిక్షణ కావాలి. ఇప్పుడు మా అమ్మగారు ఉన్నారు, సంగీతం బోధిస్తూ ఉన్నారు. నువ్వు రాగం తీయ చూద్దాం. ఇప్పుడు మోహన్ రాగం తీయమంట, నేను ఆలాపన చేస్తావా? అభేరి రాగం, శ్రీరాగం, మాలకోస గారి ఎన్ని రాగాలు, అనంత రాగాలు ఉన్నాయి. 72 మేళకర్తలు, జన్య రాగాలు ఉన్నాయి కదా. ఒక్క రాగం చేస్తావు, నీ వల్ల అవుతున్న స్వరం వేసి ఏం కావాలి? గురువు దగ్గరికి పోవాలి, కూర్చోవాలి. ఆ స్వరం అంతా కూడా చక్కగా ఆరోహణ అవరోహణ మొత్తం కూడా చెప్పించుకొని కొద్ది కాలం పాటు శిక్షణ పొందితే ఇంకొక రాగంలో పరిచయం ఏర్పడుతుంది. ఒక రాగాన్ని పూర్తిగా ఆరోహణ అవరోహణలుగా అన్ని సంగతులు కూడా వేసుకుని అత్యద్భుతముగా మెప్పింపగలిగేటువంటి యొక్క సామర్థ్యం రావాలని చెప్పనంటే ఒక్క రాగాన్ని జీవితం అంతా దారబోయగలిగితే నీకు ఆ రాగం పూర్తిగా వస్తుంది. ఒక్క రాగమే పడుతుంది జీవితానికి. అంత జ్ఞానం వాటిల్లో ఉన్నది. ఎట్లా వస్తుంది? గురువు ద్వారా వస్తుంది. గురువు సేవ చేయాలి, గురువు దగ్గర కూర్చోవాలి, చెప్పించుకోవాలి, అప్పుడే వచ్చే అవకాశం ఏర్పడుతుంది. అట్లా బ్రహ్మ విద్య అనేటువంటిది కూడా సర్వోన్నతమై ఉన్నటువంటి యొక్క విద్య. అధ్యాత్మ విద్యానాం గీత 13వ అధ్యాయం పరమాత్మ అంటాడు, అధ్యాత్మ విద్యానాం. లోకంలో ఎన్నో విద్యలు ఉన్నాయి, కానీ జీవితాన్ని పావనం చేసి తరింపజేసి మోక్ష మార్గంలో పయనింపజేసి తన యొక్క స్వరూప సాక్షాత్కార జ్ఞానం పొందింపజేయగలిగేటువంటి యొక్క విధానం ఒక బ్రహ్మ విద్య ద్వారానే వస్తుంది. అలాంటి విద్యయే విద్య అని పరమాత్మ గీతలో బోధిస్తాయి. కవిం పురాణమనుశాసితారం అనోరణీయాన్ మహతో అనోరణీయాం సమునస్మరేద్యః సర్వస్య ధాతారం అచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అనోహ అనీయాం సం అనుస్మరేద్యః సర్వస్య ధాతారం అచింత్య రూపం సర్వస్య దాతారం సమస్తాన్ని కూడా ధరించినవాడు ఆయనే. గతి భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయస్థానం నిదానం బీజం అవ్యయం అన్నీ భగవత్ స్వరూపమే. పరమాత్మ యొక్క ఆధారముతో జీవిస్తున్నాం అన్నటువంటి జ్ఞానం పొందగలిగితే మరి నిరంతరముగా పరమాత్మ యొక్క కృతజ్ఞతా సంబంధముగా పరమాత్మకు నమస్కారం చేస్తాం, పరమాత్మకు వంగి ఇంద్రమృలమై జీవితాన్ని జీవిస్తాం. అలాంటి యొక్క విధానం రావాలి. ఎవరైనా నీకు ఒక కప్పు కాఫీ ఇస్తే ఎంత కృతజ్ఞత వీడికి. ఆ కప్పు కాఫీ తాగినందుకు గాను వాడిని తీసుకువెళ్ళి ఆ బ్యాగు పట్టుకొని తీసుకువెళ్ళి ఆ బస్సు
జనం బాగా ఉంటే వీడికి పోయి గబగబా సీట్లో కండవ వేసి నేను ఇక్కడ ఉంటాను, నువ్వు పోయి ఎక్కరాదా, ఇక్కడ నేను ఉంటాను చెప్పని అంటాడు. ఆ కండవ వేసి వాడు బస్సు ఎక్కి వచ్చిన తర్వాత బస్సు సీట్లో కూర్చున్న తర్వాత అప్పుడు వానికి భాగ్యం అందించి, అయ్యా టాటా పోయిరా, ఒక కప్పు కాఫీ ఇస్తే ఎంత చేస్తున్నావే. మరి ఎంత విధానంలో జీవితంలో నీకు పరమాత్మ చేసేటువంటి యొక్క దానికి ఏమన్నా పరమాత్మకి నమస్కారం చేస్తున్న రోజు ఏమన్నా? ఉదయం లెగవగానే భగవంతునికి భక్తిపూర్వకంగా నమస్కారం ఏమన్నా పెడుతున్నామా చెప్పండి. అసలు నువ్వు పొద్దున్న లెగవగానే పాలు రెడీ, బియ్యం రెడీ, పప్పులు రెడీ, కూరగాయలు రెడీ, తాజాగా నీకు విజయం అవసరం, నీకేం ఆ పరమాత్మ ఉదయం మొత్తం ఇచ్చేస్తున్నాడు. ఆకుకూరలు కానీ, కూరగాయలు, బెండకాయలు, దొండకాయలు, బీరకాయలు, పొట్లకాయలు, కాకరకాయలు, ఎన్ని రకాలు నీకు ఇవ్వట్లా? పాలు తాగటంలా, టీ తాగటంలా, తోడేసుకోవటంలా, పెరుగు తినటంలా, చెలుక్కోవటంలా, వెన్న రావటంలా, వెన్న ఒంటికి పూసుకోవట్లా, నిగన రావటంలా, నెయ్యి కాసుకోవటంలా, కమ్మగా తాగటంలా, ఇన్ని పరమాత్మ ఇస్తూ ఉంటే ఏమైనా పరమాత్మ నమస్కారం పెడుతున్నావేమన్నా? అది కృతజ్ఞుడు అంటారు. కృతజ్ఞత అంటే చేసిన దానికి ప్రత్యుపకారంగా చెప్పటం కృతజ్ఞత. కృతజ్ఞుడు అంటే వాడుకుంటూ ఉంటాడు, పైగా ఏమంటాడంటే లెక్కలేనితనంగా వ్యవహరిస్తాడు. కాబట్టి ఎవరైతే భగవంతుని యొక్క విషయంలో కృతజ్ఞతాభావంగా ప్రవర్తిస్తారో వాళ్ళకి అన్ని పరమాత్మ ఇస్తాడు, అన్ని సంపదలు ఇస్తాడు, సకలైశ్వర్యములు ఇస్తాడు. అర్జునుడికి వల్ల పరమాత్మ సమస్తం సమస్త రాజ్యాన్ని సమర్పించాడు. సర్వస్య దాతారం అచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఆదిత్యవర్ణం సూర్యప్రకాశం అంటే కాంతి గలవాడే, స్వప్రకాశము గలవాడే ఉన్నటువంటి యొక్క వస్తువు ఆత్మ. ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్, తమస్సు కంటే పరస్తాత్ వేరై ఉన్నటువంటి ఆత్మ స్వప్రకాశమై ఆనందాత్మకమై ఉన్నటువంటి యొక్క పరమాత్మ ఇక్కడ అత్యద్భుతముగా శ్లోకంలో పరమాత్మ బోధిస్తూ, ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సహతం పరం పురుషం ఉపైతి దివ్యం. పైన 9వ శ్లోకంలో కవిం పురాణం అనుశాసితారం ఆదిత్య అనోరణీయాం సమునస్మరేద్య సర్వస్య దాతారం. పరమాత్మ యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క స్వరూపత లక్షణాలు ఇక్కడ బోధించాడు. పరమాత్మ ఎట్లా ఉంటాడు, ఏ విధంగా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు అనే అంశాలన్నీ కూడా ఈ శ్లోకాలు మీకు పూర్ణంగా చెప్పుకోబోయే అవకాశం నాకు ఇక్కడ లేదు. ఎందువల్ల ఉన్న సమయం ఎంత, సముద్రమేమో అంత, పట్టుకున్నటువంటి యొక్క ముంతం ఎంత, ఆ ముంతలో ఇంత సముద్రం పడుతుందా? ఉన్న సమయం ఎంత, ఆ ఉన్న శ్లోకాలు ఎంతో గొప్పగా అర్థాలు ఉన్నాయి. ఒక్క శ్లోకం ద్వారా సప్తాహం చేయాలని చెప్పానంటే అంత జ్ఞానం వాటిలో ఉందన్నమాట. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ. అయా ప్రయాణకాలే, ప్రతి ఒక్క మానవునికి ఒక కాలం ఉన్నది, ప్రయాణ కాలం ఉన్నది. కన్ఫర్మ్ టికెట్ అది, వెయిటింగ్ కాదు, ఆర్ఎస్ఏ కాదు. ప్రతి ఒక్కనికి కన్ఫర్మ్ టికెట్గా పరమాత్మ ఇచ్చారు. ఏమండి మరి మేము బర్త్డే రాసుకుంటున్నాం కదా, అది కూడా తెలిస్తే డెత్ డే కూడా రాసుకుంటాం కదా. ఆయన వద్ద పెట్టుకోవడం వల్ల ఆయనకు ఉపయోగం మాకు చెప్పేస్తే అయిపోతుందిగా. డెత్ డే అట్లా కనుక తెలిస్తే సుఖంగా జీవిస్తావా? తెలియదు కాబట్టే సుఖంగా జీవిస్తూ ఉన్నావు. తెలిసిందనుకో నువ్వు నెలకల్లా పోతావరా అని తెలిసిందనుకో, ఇక ఏమైపోతుంది, ఇక నెలకు పోతానంట. ఈ పూట తెల్లారింది 29 ఉన్నాయి, ఈ తెల్లారింది 28 ఉన్నాయి, ఈ తెల్లారింది 27 ఉన్నాయి. ఈ రోజు ఏడిపోయా ఇంట్లో వాడిది. ఇక పోయిన పూట వాళ్ళు ఏడుస్తారు, ఇంట్లో వాళ్ళు ఇది కాసేపు ఏడుస్తారు అనుకో. ఈ నెలకాలం ఈ పెద్ద ఏడిపోయి ఇంట్లో ఇక పోతున్నాను. అందువల్ల భగవంతుడు అన్నది అది చెప్పాడు. గీతలో పదం వస్తుంది 4వ అధ్యాయంలో, బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాని అహం వేద సర్వాణి నత్వం వేత పరంతప త్వం న వేత అహం వేద. బహూని జన్మాని, గతములో ఏ ఏ దేహాలు గడిచాయో, ఏ ఏ జన్మలు వచ్చాయో అనేటువంటి విషయమంతా కూడా అహం వేద, నాకు తెలుసు, త్వం నవేత్త, నీకు తెలియదన్నాడు.
గత జన్మలు ఏవై ఉన్నాయో అనేటువంటి యొక్క విషయం పరమాత్మ మనకి అలాంటి జ్ఞానం కలగజేయడు. ఒకవేళ ఇస్తే గత జన్మలో ఎక్కడ నువ్వు పుట్టి మరణించి ఈ దేహంలో వచ్చి తెలిస్తే, ఒకవేళ గత జన్మలో నువ్వు టాటా ఇంట్లో పుట్టున్నావు అనుకో, బహుశా ఆ విషయం తెలిసిందనుకో, ఏం చేస్తావు? అక్కడి నుంచి నేరుగా టాటా ఇంట్లో పోతావు. నేను రా మీ తండ్రిని రా, అక్కడ తెలుసా మీకు, అప్పుడు నా పేరు ఇది, ఇక్కడ పడుకునేవాడిని, ఇక్కడ వస్తువు పెట్టుకునేవాడిని, ఈ బీరువా నాది, అరే పెద్దవాడ నీ పేరు ఇది కదా అంటాడు అనుకోండి, తెలిసిపోతుంది అప్పుడు నేను మావాడే అని చెప్పేసి. ఏమి ఇట్లాగా ప్రతి ఒక్కడు కూడా టాటా ఇంట్లకో, బిర్లా ఇంట్లకో, రిలయన్స్ ఇంట్లకో పోతారు అనుకోండి. ఒకవేళ గొప్ప ఇంట్లో పుట్టుంటాడు వాడు, అంతకుముందు చిన్న గుడిసెలో పుట్టుంటాడు పల్లి ప్రాంతంలో, అడగపోతాడా? అందువల్ల గత జన్మల యొక్క సంబంధమై ఉన్నటువంటి జ్ఞానాన్ని పరమాత్మ ఇవ్వడు. ఎందుకంటే కొత్తగా పుట్టినప్పుడు ఫ్రెష్గా లోకంలోకి వస్తావు కాబట్టి ఆ ఉన్నటువంటి యొక్క 10 మందిలో ఆప్యాయతలు, అనురాగములు, ప్రేమలు, వాత్సల్యాలన్నీ పెనవేసుకుని ఉంటాయి. ఎవరికైతే ఆ కుటుంబంలో ఉన్నటువంటి 10 మందికి కూడా గత జన్మలలో ఎక్కడెక్కడి నుంచి పుట్టి వచ్చారనేటువంటి జ్ఞానం వచ్చిందనుక అందరికీ కూడా ఎట్లా ఉంటుంది చెప్పండి. అప్పుడు అరే నువ్వా ఆ కొంపలో పుట్టి వచ్చిన వాడు, నువ్వు ఇక్కడ వచ్చి మాది ఆప్యాయత ఉంటుందా, అనురాగం ఉంటుందా, ప్రేమ ఉంటుందా, సఖ్యత ఉంటుందా, అనురాగం ఉంటుందా? ఉండే అవకాశాలు ఉన్నాయా? త్వం నవేత్త, నీకు తెలియదు, అహం వేద, నాకు తెలుసు అన్నాడు. ఈశ్వరాంశ కలిగి ఉన్నటువంటి వారికి మాత్రమే తెలుస్తుంది గత దేహాలలో ఎక్కడి నుంచి వచ్చారనేటువంటి విషయము. ఎవరైతే మహనీయ స్థాయికి, ఈశ్వర స్థాయి ఎదిగి ఉంటారో ఆ ఈశ్వరత్వాన్ని పొంది ఉన్నటువంటి యొక్క బ్రహ్మవేత్తలు, బ్రహ్మంగారు, వేమన యోగి, షిరిడి సాయి, ఇలాంటి పుట్టపర్తి సాయి, అలాంటి మహాత్ములుగా ఉన్నటువంటి యొక్క వాళ్ళకి మాకు తెలుస్తుంది గతంలో ఎక్కడెక్కడి నుంచి ఏ ఏ దేహాలు ధరించి వచ్చనేటువంటి విషయం వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. సామాన్యటువంటి యొక్క మానవులకు పరమాత్మ ఆ జ్ఞానాన్ని ఇవ్వడు. ఎందువల్ల అని చెప్పనంటే, మహాత్ములంటే వారి జీవితములు నవ్యములు, భవ్యములు, దివ్యములు, లోకము కోసంగా జీవిస్తారు, లోకోపకారముగా జీవిస్తారు, 10 మందికి మేలు చేస్తారు. కాబట్టి వారి యొక్క జీవితం ఆశాంతం, ఆ నుండి ఛాదాకా వారి జీవితం అంతా కూడా నవ్యముగా, భవ్యముగా, దివ్యముగా ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళ ఆ జీవన విధానం తెలిసినప్పటికీ కూడా ఆనందపడతారు. మనం గతంలో ఎట్లా జీవించి వచ్చామో తెలిస్తే జీవిస్తామా? అసలు ఏమేమి చేసి వచ్చాము, ఎవరెవరిని చేసి వచ్చాము? కాబట్టి లోకంలో అజ్ఞానమై ఉన్నటువంటి యొక్క జీవులు మోసాలు చేసి ఉంటారు, దగా చేసి ఉంటారు, అన్యాయం చేసి ఉంటారు, ఒకరిని చంపే ఉంటాడు, అనేకం చేసి ఉంటాడు. అవన్నీ జ్ఞాపకం వస్తాయి. ఈ జన్మలో జ్ఞాపకం వచ్చేయే తట్టుకోలేకపోతూ ఉన్నాం. నేను ధ్యానం చేయలేకపోతున్నాను మొర్రో అని చెప్పి అన్నాడు వీడు. ఈ జన్మలో చేసి మరుపుకు రాగా కొన్ని జ్ఞాపకం ఉంటే ఆ కొన్ని జ్ఞాపకానికే ధ్యానం చేయలేక అవస్థ పడతా ఉన్నాడు. అన్ని జన్మాల మొత్తం జ్ఞాపకం ఉంటే. కాబట్టి శరీరములు మారినప్పటికీ కూడా ఆయా దేహములలో ఉన్నటువంటి జ్ఞానం మాత్రం ప్రకృతి ఇవ్వదు. ప్రకృతి యొక్క సిద్ధాంతాలు కొన్ని ఉన్నాయి. అందువల్ల ఈ దేహం పోయిన తర్వాత మళ్ళీ ఈ జీవికి ఏ దేహాన్ని ఇవ్వాలనేటువంటి విషయము ఈ చట్టం నిర్ణయించదు, ఆ చట్టం నిర్ణయిస్తుంది పైది. వాని కర్మను బట్టి వాళ్ళకు ఆ దేహాలు ఆ ప్రకృతి ఇస్తుంది. వ్రాత వెంటగాని వరమీడు దైవంబు, చేత కొలదిగాని వ్రాత కాదు. వ్రాత కజుడు కర్త, చేతకుతాగర్త, విశ్వదాభిరామ వినురవేమ. వేమన పద్యాలు బాగా ఉంటాయి. వ్రాత వెంటగాని వరమీడు దైవంబు, దైవం నీకు ఇవ్వాలని చెప్పనంటే ఏముండాలి? నొసట రాత ఉండాలి. రాత రాసేది ఎవరు? బ్రహ్మదేవుల వారు. వ్రాత వెంటగా నివరమీడు దైవంబు, జీవితంలో ఏదైనా పొందాలని చెప్పనంటే ఆ జీవితంలో వాడికి ఏమి అది రాసి ఉండాలి. అయితే బ్రహ్మట రాస్తా ఉంటాడా అని చెప్పనండి అనుకోమాకండి. చేత కొలదిగా నీ వ్రాత కాదు. రాత ఉందని చెప్పనంటే చేత, నీది ముందు చేత ఉందగా, నువ్వు చేసుకున్నావుగా. నువ్వు ఏది చేసుకుంటే అది ఆయన రాస్తాడంతే. ఆయన సొంతంగా రాసే వ్యవహారం కాదు. చేత కొలదిగా నీ వ్రాత కాదు. రాస్తాడు. ఎట్లా రాస్తాడు? నువ్వు చేసున్నావు అంతకుముందు పుణ్యపాపాల విధానంగా సంపాదించుకున్నావు కదా, ఆ సంపద నుంచే నీకేమేమి చెందాలో మొత్తం రాస్తాడు.
అనేక మంది బ్యాంకుకు పోతూ ఉన్నారు. 10,000 రూపాయలు, 20,000 రూపాయలు, 50,000 రూపాయలు తెచ్చుకుంటున్నారు. కట్టలు పట్టుకొసుకుంటున్నారు. అన్ని 2,000 రూపాయల నోట్లు అన్నీ కూడా, కట్టలన్నీ కూడా పట్టుకొసుకుంటూ ఉన్నారు. ఒక వ్యక్తికి డబ్బు అవసరమైంది. వాడు బ్యాంకుకి పోయాడు. నాకు 10,000 ఇవ్వయా అని చెప్పి అన్నాడు. నీ ఖాతా ఎక్కడ రా అని చెప్పి అడిగారు. నా ఖాతాలు ఏమి లేవు, మీ ఖాతాలు రాసుకోండి, నాకు 10,000 రూపాయలు ఇస్తారా బ్యాంకు వాళ్ళు? నువ్వు ఏదైనా ఎస్బీ అకౌంట్ ఉంటే, నీ ఖాతా ఉంటే అని దాన్ని దమేసుకుని ఉంటే ఇచ్చే అవకాశం ఉంటుందే. కానీ ఇస్తున్నారు కదా అని చెప్పి అందరూ పోతే అట్లా ఇచ్చేట్లయితే బ్యాంకులు ఉంటాయా? వ్రాత వెంటగాని వరమీడు దైవంబు, దైవానుగ్రహం రావాలని చెప్పినది నీ జీవితంలో ఏదైనా నీకు ఆ వ్రాత ఉండాలి. రాత ఉండాలంటే చేత ఉండాలి. నువ్వు చేసుకోవాలి. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ. నువ్వు చేసుకోవాలి. పుణ్యం చేసుకుంటావా చేసుకో, జ్ఞానం సంపాదించుకుంటావా జ్ఞానం సంపాదించుకో. నాకు ఈ రెండు వద్దండి, పాపం సంపాదించుకుంటా అని చెప్పనంటే ఎవడేం అడ్డుపడ్డావు. అదేం చేస్తుంది? నీ చివరికి దుంపదిస్తుంది. వ్రాత వెంటగాని వరమీడు దైవంబు, చేత కొలదిగాని వ్రాత కాదు. వ్రాత కజుడు కర్త చేతకుతా కర్త, వ్రాత కజుడు కర్త చేతకుతా కర్త. చేత చేసుకోవటం నీ వంతు, తిరిగి ఇవ్వటం ఆయన వంతు. నువ్వు బ్యాంకులో వేసుకుంటే తిరిగి మళ్ళీ నీకు ఇస్తారు. నువ్వు వేయకుండా ఇస్తారేమన్నా బ్యాంకులో వాళ్ళు? అది అందుచేత ప్రయాణకాలే, ప్రతి ఒక్క ప్రాణికి జీవితంలో ప్రయాణ కాలం అనేది ఒకటి ఉన్నది. అది వస్తుంది, తప్పనిసరిగా ఉంటుంది. జాతస్య, పుట్టిన తర్వాత మరణం ద్రవం, నిశ్చయం. అది ద్రవం అంటే నిశ్చయం. చాలామందికి ఉంటుంది, ఎందుకు పోవటం అబ్బా అని చెప్పేసి అని. నీకే కాదు అందరికి ఉండదా ఎందుకు పోవటం అబ్బా అని చెప్పని? అట్లా పోయిన వాళ్ళకల్లా ఉన్నట్లయితే ఇప్పుడు నువ్వు ఇట్లా కూర్చునేవాడివా, ఇట్లా ఉండేవాడు, తిరిగేవాడివా? అందుచేత విశ్వం ఎట్లాంటిదయ్యా అని చెప్పనంటే, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, పోయేవాళ్ళు పోతూ ఉంటారు. నీరాగార వినిష్ట పాంధుల క్రియన్ నిక్కంబు, సంసార సంచారులు వత్తురు కూడి ఎత్తురు, సదా సంగంబు లేదొక్కచో. నీరాగార వినిష్ట పాంధుల క్రియన్, పాంధులు అంటే పంథ అంటే మార్గం, పాంధులు అంటే పంథాలో పోయేటువంటి వారు. నీరాగార వినిష్ట పాంధుల క్రియన్, పూర్వకాలంలో యాత్ర చేసేవారు. సాయంత్రం అయ్యిందా అంటే అందరూ కూడా, యాత్రికులంతా కూడా ఒక సత్రవలో గుమ్ముకూడేవారు. అందరూ కూడా సమీకరణ అయ్యేవారు. మరి ముచ్చటించుకునేవారు. మీదే ఊరు, ఎక్కడి నుంచి వస్తున్నారు, దేనికోసం వస్తున్నావు, ఎక్కడికి పోబోతూ ఉన్నావు, ఏ కార్యార్థం పోబోతున్నావు, నీ కులం ఏంటి, గోత్రం ఏది, నామం ఏది, పేరేది, ముచ్చట్లు ఆడుకుంటారుగా. ఆ విధంగా 10 మంది కూర్చున్నారు, ముచ్చట్లు ఆడుకున్నారు. తెల్లారిందా అని చెప్పానంటే ఎవరి మూట వాడిదే మళ్ళా వెళ్ళిపోవాల్సింది. అట్లా మనం కూడా గృహంలోకి వచ్చామంటే 10 మంది కలిసాం గృహములో. ఆ గృహములో ఉన్నటువంటి వాళ్ళు కూడా పాంధులు, ప్రయాణం కొనసాగించేవారు. ఎప్పటి నుంచో వస్తూ ఉన్నారు, కొత్త వాళ్ళు కాదు వాళ్ళేమి. వాళ్ళ హయాములు ఎన్ని దేహాలు ధరించారు. ఎందరెందరి వాడో ఈ జీవుడు, ఎందరికి ఏమౌనో ఈ జీవుడు. ఎందరికి బిడ్డగా, ఎందరికి తండ్రిగా, ఎందరికి భర్తగా, ఎందరికి భార్యగా, ఎందరికి ఎన్ని రకాలుగాను వాడు పుట్టి వస్తూ ఉన్నాడు. వచ్చేటువంటి వాడు ఇక్కడ మజిలీ చేశాడు ఈ పూట. ఈ ఇంట్లో 10 మంది కలిసి వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఎంతవరకు? తెల్లారిదాకా ఉంటారు. తెల్లారిందా అంటే ఎవరి మూట వదుకుని వల్ల వెళ్ళిపోవాల్సి ఉంటుంది. నీరాగార వినిష్ట పాంధుల క్రియన్, 3 ఏళ్ళ ముచ్చటగా వచ్చాము. బాల్యం గడిపేసుకున్నాం, యవనం గడిపేసుకున్నాం, వృద్ధాప్యం గడిపేసుకున్నాం, మూట బొద్దానేసుకున్నాం, బయలుదేరుతూ ఉంటాం. కాబట్టి ప్రయాణకాలే మనసాచలేనా, ప్రయాణకాలే, ప్రతి ఒక్క ప్రాణికి కూడా ప్రయాణ కాలం ఒకటి ఉంటుంది. ఆ ప్రయాణ కాలం, ముగింపు కాలం, తుది సమయం. ఏమి యమధర్మరాజు యొక్క దున్నపోతు గంట మోగిందా అని చెప్పనంటే ఉండే అవకాశాలు లేవే. ఎవరో మహాత్ములు వచ్చారండి, గీతోపన్యాసం చేస్తూ ఉన్నారు, వస్తారని చెప్పి అడుగుతారు. అయ్యా చాలా పనులు ఉన్నాయి నాకు, మరలా స్వామి వస్తారుగా ఇంకోసారి, వచ్చే సంవత్సరం కానీ అప్పుడు చెప్పు వస్తా అని చెప్పి అంటారు. అదే యముడు వస్తే
యముడు గారు మా అబ్బాయికి ఉద్యోగం రావాలి, మా అమ్మాయికి సెటిల్మెంట్ చేయాలి, నేను రిటైర్ కావాలి, అన్నీ చాలా పనులు ఉన్నాయండి, కాబట్టి మీ సెల్ నెంబరు లేదా వాట్సాప్ నెంబర్ అని ఇచ్చేయండి, నేను వాట్సాప్లో మాట్లాడతాను, ఎప్పుడు రావాలో చెబుతా, అప్పుడు తీసుకుపోవచ్చు అని చెప్పానంటే ఎంటాడ ఇమ్మడేమన్నా ఆయన ప్రత్యక్షం అయ్యాడా, ఉన్న పనానా వెళ్ళిపోవాల్సిందే, ఎవరు ఇంకా మాట్లాడే ఛాన్స్ లేవేక. అది నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్య ధర్మ సంగ్రహ. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి గట నిత్యం సన్నిహితో మృత్యు, నీడలాగా మృత్యువు కూడా అట ఎంటే ఉందట. మనకు కనపడటం వల్ల నీడలాగా మృత్యువు కూడా ఎంటే ఉన్నది. ఏ సమయంలో బుద్ధి పుడుతుందో తీసుకుపోతుందో చెప్పలేము. కర్తవ్య ధర్మ సంగ్రహ, కర్తవ్య రేపనే దానికి రూపు పెట్టుకోమాక ఈ పూటే ఆరంభం చేయి, ఇప్పుడే ఆరంభం చేయి, ఇక్కడి నుంచే ఆధ్యాత్మికాన్ని శీలించని చెప్పని అంటారు. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ. నీకేముండాలయ్యా జీవితంలో? భక్త్యా యుక్తో యోగ బలేన, భక్తి బలము, యోగ బలము, జ్ఞాన బలం ఇవి సంపాదించుకోవాలి. నాకు అవి కాదు కానీ చాలా ఉన్నాయి అంటాడు వీడు. ఏమున్నాయిరా? కండ బలం, తిండి బలం, గుండె బలం, ధన బలం, జన బలం, పదవీ బలం, ఇవన్నీ ఉన్నాయి. ఇవి ఎన్నున్నా కానీ ఒక దెబ్బతో మొత్తం ఎముడు ఒక దెబ్బ కొట్టాడని చెప్పారంటే ఈ మొత్తం పోతాయి. నీ కండ బలం, తిండి బలం, జన బలం, ధన బలం, పదవీ బలం, ఎన్నో ఉన్నాయి బలాలు వీడికి. కానీ జీవితంలో ఏవయ్యా ఉపయోగపడే బలాలు? ఏ బలం కావాలి అన్నాడు హిరణ్యకశిపుడు. నా తోడను ప్రతిభాషలాడెదు జగన్నాథుండు, ఈ భూత శ్రేణికి రాజు గలెడ సంపూర్ణ ప్రభావుండు, మద్భ్రాతం చంపిన మున్నునే వెదకి తిన్పల్మారు, నారాయణుండే తద్విషములోను లేడు మరి వాడెందుండురా దుర్మతి. ఎవడ్రా ఆయన? నేను ఉన్నది, నా పాలనలో విశ్వమంతా నడుస్తున్నది, నా కనుసైగలో విశ్వమంతా పనిచేస్తున్నది. గాలి వీయమంటే వీయాలి, వాన కురవమంటే భూమి పండమంటే పండాలి. నా ఆజ్ఞ, నా శాసనం, నేను శాసిస్తూ ఉంటే, నా ఆజ్ఞ పాటిస్తూ ఉంటే అన్ని విశ్వం అంతా. నువ్వు నా ఆజ్ఞ ఉల్లంఘిస్తావేరో నువ్వు? ఎంత లేవు నువ్వు అసలు? నేను బలయుతులకు గొప్పవాడిని అని చెప్పని అంటాడు. ఆడేం బెదిరిపోవాలా, వాడు గిట్టుగా మాట్లాడతాడు. పసిబిడ్డ ఉన్నప్పటికి కూడా బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు, అట్టి విభుడు బలమ సురేంద్ర. ఆయనయ్య బలం. ఈనాడు నువ్వు విధముగా వ్యవహరిస్తున్నావంటే లోన ఆ యొక్క పరమాత్మ యొక్క బలం ఉండబట్టి వ్యవహరిస్తూ ఉన్నావు. ఆ బలం లేకపోతే నువ్వేం చేసే అవకాశమే ఉండదు. పరమాత్మ విశ్వవ్యాపకంగా బలయుక్తమై ఉన్నాడు. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వండట్టి విభుడు బలమ సురేంద్ర. పరమాత్మ యొక్క బలం అంటే కనబడే వస్తువు కాదు. పైకి చేయి పైకి లేపావు, కనబడింది, చేయి కనబడింది, పైకి లేకపోవటం అంటే శక్తి ఉండద్దు. ఆ శక్తి కనబడుతుందా? శక్తి కనబడదు, వస్తువు కనబడుతుంది అని చెప్పనంటే ఆ పరమాత్మ శక్తి స్వరూపం. ఒక విమానములో 250 మంది కూర్చుంటారు. ఈ 250 మంది అమెరికా పోతూ ఉంటే, మన వారంతా ఇండియన్స్ అంతా కూడా అమెరికాకు పోతూ ఉంటే, తన బిడ్డ అమెరికాకు పోతూ ఉంటే అమ్మగారు ఏం చేస్తారు చెప్పండి? ఆడ దొరకవని చెప్పని వీడికి ఆవకాయ పచ్చడి, దోసకాయ పచ్చడి, చింతకాయ పచ్చడి, టమోటా పచ్చడి, ఆ పచ్చడి, మొత్తం ఈ యొక్క 20 జాడీలు, మళ్ళీ వాడి చక్రాలు, చెకోడీలు, అప్పడాలు, ఇక్కడ మొత్తం అయ్యో 5-6 బస్తాలు. దొరక కొనాలన్నా కూడా ఎక్కువ రేట్లు అక్కడ. ఏమి ఇట్లాగా 250 మంది దాంట్లో కూర్చునే వాళ్ళైతే వీళ్ళందరి బ్యాగులు, సరంజామాలు ఇవన్నీ మొత్తం లెక్క పెట్టుకుంటే అదే ఏమి ఎన్నో టన్నులు బరువై ఉన్నటువంటి యొక్క ఆ విమానం అవలేలగా పైకి లెగుస్తుందని చెప్పనంటే ఎంత శక్తివంతం చెప్పండి. ఆ శక్తి ఎవరో చెప్పండి? పరమాత్మ యొక్క శక్తి. శక్తికి రూపం లేదు. శక్తిని అమ్మవారుగా కొలుస్తారు.
శక్తి స్వరూపిణి అమ్మవారు అని చెప్పని అంటారు. ఆ శక్తి స్వరూపిణియే భగవంతునికి నిత్య అనుపాయనిగా ఉండేటువంటి యొక్క బ్రాహ్మిణి బ్రహ్మము బ్రాహ్మిణి. శివశక్తులు అవిభాజ్యము అంటారు. శివశక్తులు, శివునికి రూపం లేదు, శక్తికి రూపం లేదు. అయినా మనకు అర్థం కావడం ఏం చేశారు, అర్ధనారీశ్వరులుగా చూపిస్తారు. సగభాగం అమ్మవారు, సగభాగం అయ్యవారుగా. అనగా శివతత్వము శక్తితత్వము రెండూ కూడా అవిభాజ్యముగా ఉన్నాయనేటువంటి యొక్క భావనకి వీడికి చెప్పేందుకు మాటలు లేక ఏం చేశారని చెప్పానంటే అమ్మవారిని స్వగంగా పెట్టారు, అయ్యవారిని స్వగంగా పెట్టారు. ఓహో ఇట్లా ఉంటారేమో అనుకుంటాం మనం. కైలాసం లేవని ఇద్దరు కూడా సగం సగం. ఇది విశ్వాంతరాల యొక్క అర్థం ఇది. కనుక శక్తికి రూపం లేదు, శివునికి రూపం లేదు. నిత్య పరమాణు రూప అనిత్య కార్యరూప. వైశేషిక శాస్త్రం చెబుతుంది ఆ మాట. ఒక పదార్థం ఉన్నది అని చెప్పనంటే నీకు నామరూపాలకు ఇది గోచరిస్తుంది అని చెప్పనంటే ఇది కొన్ని లక్షల కోట్ల అణు పరమాణువుల యొక్క సమీకరణ. లక్షల కోట్ల అణు పరమాణువుల యొక్క సమీకరణగా నీకు పదార్థం గోచరిస్తుంది. దీంట్లో ఈ నామము రూపము అనిత్యం. దీంట్లో ఉన్నటువంటి యొక్క అణు పరమాణువులు మాత్రమే నిత్యం. ఈ పదార్థం ఎడబడింది అంటే అణువులుగా పరమాణువులుగా మారిపోయింది అంటే ఇక్కడ వస్తువు లేదు, రూపం లేదు, వస్తువు లేదు. ఏమున్నది? అణువులు పరమాణువులే ఉంటాయి. నిత్య పరమాణు రూప అనిత్య కార్యరూప. ఇది శాస్త్రం బోధిస్తున్నది. ఏ వస్తువన్నా తీసుకో, ఒక పుస్తకం తీసుకో, ఒక కాగితం చించు, ఆ కాగితం ముక్కలుగా చెయ్యి చూద్దాం ఎన్ని అవుతాయి. ముక్కలు చెయ్యి బాగా చించేసి ఎంత చాలా సున్నితముగా గాలికి ఎగిరిపోతాయి. అనేక పరమాణువులుగా ఉన్నటువంటి యొక్క విధానం. ఒక్క పరమాణువు శక్తి అంతా విశ్వం మొత్తం దగ్ధం చేస్తుంది. అణుశక్తి అంతా విశ్వం మొత్తం. అణోరణీయాన్ మహతో మహీయాన్. అణువులో మహత్తు ఉన్నది, మహత్తులో అణు ఉన్నది. కనుక ఆ యొక్క అణువులుగా ఉన్నటువంటిది పరమాణువులుగా ఉన్నది. ఆ పరమాణువులు ఇంకా సూక్ష్మంగా ఉన్నది. ఇంకా సూక్ష్మముగా నువ్వు పోగలిగితే ఈ విశ్వంలో ఏం చెప్పారయ్యా వైజ్ఞానికులు అని చెప్పానంటే ఈ విశ్వములో అణువులు లేవు, పరమాణువులు లేవు, ఎలక్ట్రాన్లు లేవు, ప్రోటాన్లు ఏమీ లేవు అయ్యా. విశ్వమంతా కూడా శక్తి తరంగాలు అన్నాడు చివరికి. వైజ్ఞానికంగా వాడికి లోపలికి పోయి ఈ నామం లేదు, రూపాలు లేవు, ఏమీ లేవు, మొత్తం కూడా శక్తి తరంగాలు, శక్తిమయమన్నాడు వీడు. అదే మహాత్ములు ఏమన్నారు? అంతర్ముఖులై పైనుంచి అంతర్ముఖులై అనగా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు. ఇంద్రియాని పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధేహ పరతస్తు సహ ఏవం బుద్ధేహ పరం బుద్ధ్వా. అనగా విషయాల కంటే ఇంద్రియాల లోపల ఉన్నాయి, ఇంద్రియాల కంటే మనసు లోపల ఉన్నది, మనసు కంటే బుద్ధి లోపల ఉన్నది, బుద్ధి కంటే యో బుద్ధేహ పరతస్తు సహ. ఆ బుద్ధి కూడా సాక్షిగా ఉన్నటువంటి యొక్క వస్తువు ఆత్మ అన్నారు, చేతన వస్తువు అది. ఆ విధముగా వీరు విషయాల నుంచి ఇంద్రియాలకు, ఇంద్రియాల నుంచి మనసుకి, మనసు నుంచి బుద్ధికి, బుద్ధి నుంచి ఆత్మలోకి పయనించినటువంటి వాళ్ళు కూడా వాళ్ళేమన్నారు? పరమాత్మ అంటే ఇంద్రియ అగోచరుడు, కేవలం చేతన స్వరూపము, జ్ఞానస్వరూపము, ఆనంద స్వరూపం, వ్యాపక స్వరూపం. ఇది వాళ్ళు చెప్పారు తత్వవేత్తలు. కనుక ఆ బ్రహ్మం అనేటువంటి యొక్క పదార్థానికి రూపం లేదు, ఇంద్రియ గోచరం కాదు. న చక్షురు గచ్చతి న వాక్కు గచ్చతి నో మనో న విద్మో కేనోపనిషత్తు. కనుక ఇంద్రియాలకు తెలియబడకుండగా అవ్యక్తముగా, నిరాకారముగా, నిర్గుణ స్వరూపముగా, వ్యాపక వస్తువుగా, చేతన వస్తువుగా, జ్ఞానస్వరూపముగా ఆ బ్రహ్మమును బ్రహ్మవేత్తలు గుర్తించారు. ఈ విశ్వస్వరూపాన్ని వైజ్ఞానికులై ఉన్నటువంటి వారు విశ్వ పదార్థాలను చీల్చుకుంటూ లోనగా పోయి అణువుగా, పరమాణువుగా ఇంకా లోపలికి పోయి కేవలం అణువులు లేవు, పరమాణువులు లేవు, ఏమీ లేవయా, కేవలం శక్తి మాత్రమే అన్నారు వాళ్ళు. ఎట్లా ఉన్నాయి ఇవని చెప్పనంటే ఈ శక్తి చేతనము రెండూ కూడా అవిభాజ్యములై ఉన్నాయి. కాబట్టి అవిభాజ్యములై ఉన్నటువంటి యొక్క వాటిని వీడికి అర్థం చేసేట్లుగా చెప్పాలంటే మాటలు ఇక్కడ లేవు. కాబట్టి వాడు చూస్తాడు, అంతదాకా పోలేడు, చెప్తాడో వాడికి అర్థమయ్యే అవకాశం లేదు. కాబట్టి ఏం చేశారు? సగభాగం అమ్మవారిని పెట్టారు, సగభాగం అయ్యవారిని పెట్టి ఇదయ్యా అని చెప్పని అన్నారు. ఎప్పటికైనా నేను పోతాడు లోపలికని చెప్పి ఉద్దేశం వాళ్ళది కూడా. అందుచేత శివశక్తి ఆత్మికమై ఉన్నటువంటి యొక్క విశ్వమంతా కూడా ఆ భగవంతుని యొక్క శక్తి ఉన్నది, అవిభాజ్యం. అమ్మవారుగా బోధించారు ఆ శక్తిని. చైతన్యాశ్రయంలో ఉన్నటువంటి యొక్క వస్తువు శక్తి,
చైతన్యాశ్రయంలో ఉన్నటువంటిది శక్తి అన్నమాట. కాబట్టి ఆ శక్తికి చైతన్యం అధిష్టానమై ఉంటుంది. చూడండి, ఇందాక చెప్పాక మీకు 250 మంది విమానంలో కూర్చుంటే వారు సరంజామా అంతా మొత్తం దాంట్లో పడేస్తే ఎన్నో టన్నులు కలిగి ఉన్నటువంటి యొక్క విమానం ఎంతో శక్తి విడుదల చేసి వినివీధిలో పోతున్నది కదా. ఆ పోయేటువంటి శక్తివంతమై ఉన్నటువంటి యొక్క ఆ విమానము ఎంత ఎత్తులో పోవాలి, ఎంత వేగంగా పోవాలి, ఎక్కడ ల్యాండ్ కావాలన్న జ్ఞానం విమానానికి ఉంటుందా? ఎవరికి ఉంటుంది? దాంట్లో ఉన్న అని ఏమంటారు, పైలట్, డ్రైవర్. వాడు చేతనం, వాడు చైతన్యం, వాడు జ్ఞానం. కాబట్టి ఇంత శక్తివంతమై ఉన్నటువంటి యొక్క వస్తువును కూడా ఎంత ఎత్తులో పోవాలో, ఎంత వేగంగా పోవాలో, ఎక్కడికి ల్యాండ్ కావాలో, ఎంత వేగంగా కిందకి దిగాలో అనేదంతా కూడా ఆ జ్ఞానయుక్తమై ఉన్నటువంటి యొక్క ఆత్మ చైతన్యం ఉన్నదే, ఆ ఆత్మ చైతన్యం యొక్క ఆశ్రయంలో నడుస్తుందన్నమాట. ఒకవేళ వాడి దేహంలో కనుక పోతూ ఉండగా చైతన్యం కాస్త దేహం వదిలేసిందా అనుకోండి, వాడు కూర్చునే ఉంటాడు, విమానం పోతూ ఉంటాడు. అది కూడా బాడీ జడ వస్తువే. ఆ జడాత్మికమై ఉన్నటువంటి దేహము లోపల చైతన్యం ఉన్నది. అది ఆత్మ యొక్క తెలివి, ఆత్మ యొక్క జ్ఞానం, ఆత్మ యొక్క చేతనం. దాని యొక్క ఆశ్రయంలో చైతన్యం అంతగా, చైతన్యం యొక్క ఆశ్రయంలో శక్తి నడుస్తూ ఉంటుందన్నమాట. ఒక రైలు ఉందంటే 20-30 బోగిలు వెనకాల తగిలిసుకున్నది, మహావేగంగా పోతుంది. ఎంత వేగంగా పోతున్నది! ఆ పోయేటువంటి శక్తివంతముగా పోయేటువంటి దానిని నడిపేటువంటి యొక్క చేతన వస్తువు జ్ఞానస్వరూపం దాంట్లో ఉండాలి. కాబట్టి విశ్వమంతా కూడా శక్తి జ్ఞానము, శక్తి జ్ఞానం, జ్ఞానం ఈశ్వరుడు, శక్తి అమ్మవారు అన్నమాట. ఇది రెండే విశ్వంలో ఉన్నటువంటి ఒక పదార్థాలు. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగ బలేన. మనకు కావాల్సింది ఏ బలం కావాలయ్యా? కండబలం, తిండి బలం, గుండె బలం ఈ కాదు కావాల్సింది. భక్త్యా యుక్తో, భక్తి బలం, యోగ బలం, ధ్యాన బలం, జప బలం. ఇవి సంపాదించుకుంటే జీవితంలో మనం తరించే అవకాశం మనకి ఏర్పడుతుంది. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు.